హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ జనని. సో ఈరోజు మెగా9 స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. సో ఆయన ఎవరో కాదు, డాక్టర్ హరీష్ తెన్నేటి గారు. హీ ఈజ్ నాట్ ఓన్లీ డాక్టర్, హీ ఈజ్ మోటివేటర్ ఆల్సో, అలాగే హెల్త్ కోచ్ కూడా. మరి ఆయన అడిగి చాలా విషయాలు అడగాలని నేనైతే రెడీగా ఉన్నారు. మరి అడిగేద్దామా? హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. చాలా అంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మిమ్మల్ని చూస్తుంటే ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ. యా, ఫస్ట్ టైం మిమ్మల్ని చూడంగానే నేను అనుకున్నదంటే అడగాలనుకున్నాను అనమాట. ఒక డాక్టర్ అయింది మోటివేటర్గా అవ్వాలని ఎందుకు అనిపించింది? ఎలా ఆ టర్న్ ఎలా తీసుకున్నారని? ఫస్ట్ నేను డెంటల్ డాక్టర్. ఎస్. డెంటల్ డాక్టర్కి ఒక గొప్ప అదృష్టం ఉంటుంది. నొప్పిని దగ్గరగా చూస్తాడు. ఓకే. పెయిన్ అవును 99% డెంటల్ డాక్టర్ దగ్గరికి నొప్పితోనే వస్తారు. అవును. ఓకే, జనరల్గా ఎస్. పళ్ళు పోయాయి వేరే స్టోరీ, కానీ జనరల్గా నొప్పి ఉంది అంటే వస్తారు. ఆఫ్టర్ డెలివరీ పెయిన్, డెంటల్ పెయిన్ సూసైడల్ పెయిన్ అంటారు. ఓ మై గాడ్. అలాంటి పెయిన్ని దగ్గరగా చూడడం నాకు బై లక్, అది దాన్ని ఇంకొక కోణంలో అర్థం చేసుకోవడం అలవాటై, సో అట్లాగా పెయిన్ వచ్చింది, పెయిన్ని అబ్జర్వ్ చేసిన వాడిని కాబట్టి జీవితంలో ఫిజికల్ పెయిన్ ఎంత ఇంపార్టెంటో ఎమోషనల్ పెయిన్ కూడా అంత ఘోరంగా ఉంటుంది, అంత ఘోరంగా బాధ పెడుతుంది. అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ యాక్చువల్గా, తెలుసా? ఫిజికల్ పెయిన్కి ఏ కెమికల్స్ అయితే బాడీలో ప్రొడ్యూస్ అవుతాయో, ఒక లవ్ ఫెయిల్యూర్లో ఉన్నవాడికి కూడా అవే కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. నన్ను మోసం చేశారు అనే గుచ్చే పెయిన్ ఏది ఉంటుందో, సేమ్ పిన్తో గుచ్చితే పెయిన్ ఉంటుందో అదే పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్ని దగ్గరగా అర్థం చేసుకున్నాను కాబట్టి, పెయిన్కు ఉండే క్వాలిటీ నాకు అర్థమైంది కాబట్టి, ఐ వాంట్ అసలు ఈ సృష్టిలో ఎవ్వరూ బాధపడకూడదు, బాధపడే ఛాన్సే లేదు, వీ కెన్ మోటివేట్ అవర్ సెల్ఫ్స్ అని అట్లా అనిపించింది. తర్వాత ఎప్పటి నుంచో 24-25 ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను కాబట్టి స్పిరిచువల్ మార్గంలో, సూర్య మార్గంలో సూర్య ఉపాసన, సూర్య తంత్ర ఉపాసన చేశాను కాబట్టి ఐ మీన్ టు దట్. చిన్నప్పటి నుంచి క్లాసెస్ ఏమైనా వింటూ ఉండేవారా? ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి అనుకోండి, 6th క్లాస్ 5th క్లాస్ నుంచి మనకి అందులో ఉన్నాం కాబట్టి సో కొంచెం బెటర్ అయింది అంతే. అసలు మీకు కోపడతారా? ఎందుకు రాదు కోపం? ఉండాలి, ఇవన్నీ హ్యూమన్ ఎమోషన్స్. కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఎంత త్వరగా పడితే అంత లేవగలగాలి, ఎంత బౌన్స్ బ్యాక్ అవుతే అంత బాగా పనిచేసినట్టు. సో యూ ఫేస్ థింగ్స్ అండ్ ఇమ్మీడియట్లీ బయటకు వచ్చేస్తాం. ఎప్పుడైతే మనం అది రాదో, చిన్న మాట అనేసరికి దాని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, సూసైడల్కి వెళ్ళిపోయి, లేకపోతే ఇంకా ఉన్న వాతావరణాన్ని పాడు చేసేసుకుని, షుడ్ నెవర్ హ్యాపెన్. ఆల్వేస్ మనం ఈ ఉన్న చిన్న సమయం మనం గడుపుతున్న ఈ చిన్న లైఫ్, దీన్ని హ్యాపీగా ప్రోగ్రెషన్లోకి తీసుకెళ్ళాలి. దట్ ఈస్ మై. మీరు ఒక మోటివేటర్ అవ్వడానికి మీకు ఎవరైనా మోటివేషన్ ఉన్నారా, లేదంటే ఎవరిని చూసి మోటివేట్ అయ్యారు? అలా చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా మా నాన్నగారు అండ్ మా గురుగారు, చాలా మంది ఉన్నారు. ఓకే. నేను రోజు మోటివేట్ అయ్యేది, నేను నా దైవం సూర్య భగవానుడు. ఓకే. ఓకే. ఎవరు? ఏ సూర్యుడు తెలుసా? శ్రీరామచంద్రమూర్తి అర్ఘ్యం వదిలి ఆదిత్య హృదయం నేర్చుకున్న అదే సూర్యుడు, నేను ఈరోజు నా బాల్కనీలో చూస్తే కనిపించే అదే సూర్యుడు. హీఈస్ మై మోటివేటర్. ఎన్ని కష్టాలు వచ్చినా నేను వస్తారా, నువ్వు రాగలవా బయటికి అని అడిగే అదే సూర్యుడు ఈజ్ మోటివేటర్. నైస్. అసలు నిజంగా చాలా మంచి మాటలు చెప్తున్నారు. పొద్దున్న లేవంగానే చాలా మంది బద్ధకంగా అనిపిస్తారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు సూర్యుడిని చూడంగానే మీకు మోటివేషన్ వస్తుందని, కానీ చాలా మంది డైరెక్ట్ మధ్యాహ్నం లేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ అండి. సూర్యుడు కంటే ముందు మనం నిద్ర లేవకపోతే, నేను నా లైఫ్లో సూర్యుడికి ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పడానికి రెడీగా ఉంటాను. ఓకే. సో ఎప్పుడు కూడా సూర్యుడి కంటే ముందు లేచేవాడు నిజంగా లైఫ్లో బాగుంటాడు. బాగా ఉంటాయే కాదు, బాగుంటాడు. సో అది ఒక హ్యాబిచువల్, ఏదో లేచాము బలవంతంగా లేచాము ప్రూవ్ చేసుకోవడానికి కాదు, ఇష్టంగా, మనసులోంచి ఇష్టంగా ఐఎమ్ గోయింగ్ టు వేకప్ ఎర్లీ మార్నింగ్. మీరు గమనించి చూడండి, మార్నింగ్ రన్కి 1000 మంది వచ్చినా ఆ మార్నింగ్ ఫీల్ వేరు. అవును సార్. రాత్రి ఫీలింగ్ 10 మంది ఉన్నా కూడా నైటే. అవును. వాడు నిజంగా మైండ్ని డోప్ చేసుకునేదో మందు తాగి ఎంజాయ్ అని అనుకోవాలి తప్ప, రియల్గా నైట్ ఉన్న వాడికి ఆ నైట్ ఎంజాయ్ చేయలేడు. అవును. సో మార్నింగ్ టైమ్ ఈజ్ ఆల్వేస్ ప్రెషియస్. మార్నింగ్ సన్లైట్ ఈజ్ ప్రెషియస్ టు ద పవర్ ఆఫ్ 100. ఎప్పుడు మార్నింగ్ సన్లైట్ ముఖ్యమే. ఇట్స్ సో కనెక్టెడ్. అంటే
రాత్రిపూట మనము బ్లూ లైట్ చూడకూడదు. పొద్దున లేవగానే సూర్యుడి పక్కనే ఉన్న బ్లూ స్కై చూడాలి. దట్ విల్ యాక్టివేట్ యువర్ పీనియల్. మనకి తెలియకుండానే ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది అంటారు. సో యూ హ్యావ్ టు సీ, సూర్యుడికి పక్కనే ఒక బ్లూ స్కై ఉంటుంది, దాన్ని చూడాలి కంపల్సరీగా. ఎవరికైతే నిద్ర ప్రాబ్లము, స్లీప్ డిజార్డర్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్సర్సైజ్ చెప్తాం మేము. దట్ గో సీ ద బ్లూ స్కై జస్ట్ బిసైడ్ సన్లైట్. డైరెక్ట్ కళ్ళతో ఆ బ్లూ లైట్ వల్ల మన లోపల పీనియల్ గ్లాండ్, మెలటోనిన్ ఇదంతా ఆర్గనైజ్ అవుతుంది. సో అందుకని సూర్య భగవానుడిని కంపల్సరీగా మనం పొద్దునే లేచి గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలి. ఎస్, నైట్ కూడా ఈ మధ్య చాలా మందికి నిద్ర రాదు. 2 అయినా 3 అయినా, లేదంటే ఫోన్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కొన్ని ఆలోచనల వల్ల కానీ, లేదంటే డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల, స్ట్రెస్ వల్ల కానీ నిద్ర ఉండడం లేదు. మొత్తం లైఫ్ సర్కిల్ అంతా రివర్స్ అయిపోతుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా? చాలా బిగ్ క్వశ్చన్, బట్ సింపుల్గా చెప్తాను. రాత్రి నిద్ర పట్టాలి అంటే పొద్దున నిద్ర లేవాలి. ఓకే, ఇది సైకిల్. ఓకే, సో చాలా మంది నైట్ నిద్రపోవడానికి మెథడ్స్ కనిపెడుతుంటారు. అవును, నేనంటే నిద్ర రాకపోతే పడుకోవద్దు, బెడ్ మీద పడుకుని ఆలోచించద్దు. ఓకే, నిద్ర రాలేదు, లేచి డూ సమ్ వర్క్, ఫిజికల్ వర్క్, ఆర్ చదవాలి. చదివిన వాడికి తొందరగా నిద్ర వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, నిద్ర రావాలి అనుకుంటే గెటప్ అండ్ రీడ్ సంథింగ్, కూర్చుని చదవడం చేస్తే నిద్రలోకి జారుకుంటారు. 1, పొద్దున లేవడం వల్ల, నువ్వు ఎర్లీగా నిద్ర లేవడం వల్ల నీ బాడీ సైకిల్ మారి 7:30, 8 o'clockకి నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, నిద్ర పట్టకపోవడం అంటూ ఉండదు, ఖచ్చితంగా నిద్ర పడుతుంది. నువ్వు అది పొద్దున మేలుకొని నిద్ర తీరుస్తున్నావా, లేక రాత్రి బెడ్ మీద నిద్రపోతున్నావా, చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఇంకా 4 hours స్లీప్ చాలు, 3 hours స్లీప్ చాలు అని చెప్తున్నారు, విచ్ ఇస్ నాన్ సెన్స్. మంచి నిద్ర అవసరము ఎంతనా కానీ. మైండ్ కనెక్షన్స్, బ్రెయిన్ కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మా గురువు గారు చెప్పే మాట, మా నాన్నగారు చెప్పే మాట, సూర్యుడిని ఇక్కడ వెలిగించుకోవాలి పొద్దున అంటారు. మైండ్లో ఎప్పుడైతే ఆ వెలుతురు వస్తుందో, సాయంత్రం అయ్యేసరికి నీ న్యాచురల్ సర్కేడియన్ రిథమ్ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా స్లీప్ వస్తుంది. ఓకే, సో నెవర్ ట్రై. నిద్రపోవడానికి బలవంతంగా ట్రై చేస్తే మైండ్ని యూ కెనాట్ స్టాప్. మనసును నువ్వు ఇట్లా బందీ చేసి ఆపలేము. వద్దు ఇప్పుడు ఆలోచించొద్దంటే అదే అవుతుంది. దట్ ఈస్ ద ప్యాటర్న్ యువర్ మైండ్ వర్క్స్. సో డోంట్ డూ దట్. సో ఇలా నిద్ర కావాలి, యాక్టివ్గా ఉండాలి అనుకుంటే 7:30కి ఆఫ్, బెడ్ మీద పడుకోవాలి. పడుకున్నప్పుడు దేర్ ఆర్ మెథడ్స్, కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, చేసుకోవచ్చు. యోగ నిద్ర చేయొచ్చు, కొన్ని సాధనలు చేసుకోవచ్చు, వేర్ ఇట్ విల్ స్లోలీ టేక్ యూ టు డీప్ స్లీప్. టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటారు చాలా మంది నిద్ర రావడానికి. అది ఇంకా సిస్టమ్ని పాడు చేసేసినట్టే. అంటే మనకి పెట్రోల్ బండిలో డీజిల్ పోసినట్టు అది కొన్ని రోజులకి ఆ వరకే వస్తుంది అనమాట నిద్ర. దాని తర్వాత మళ్ళీ సేమ్ అయిపోతుంది అండ్ హాలుసినేట్ అవుతారు. ఇలాంటి మెడిసిన్స్ వల్ల స్లోగా నీ మైండ్ విల్ క్రియేట్ రాంగ్ కనెక్షన్స్. అండ్ ఎవరు లేని వాళ్ళు కనిపిస్తున్నట్టు, దూరంగా ఉన్న వ్యక్తులు కనిపిస్తున్నట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టు, ఇవన్నీ వినిపిస్తాయి. సో అందుకని యూ షుడ్ నెవర్ ట్రై ఫర్ సచ్ థింగ్స్ వెన్ యూ ఆర్ యంగ్. అట్లీస్ట్ ఒక ఏజ్ వచ్చాక బాడీ ఏదో ఒక సిస్టంలో లోపం వస్తుంది, దట్ ఈస్ ఫిర్ బి ఓకే. బట్ అదర్ దాన్ దట్ యూ షుడ్ నెవర్ ట్రై స్లీప్ మెడిసిన్స్ అన్నెసెసరీగా. స్లీప్ కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో ఉండి, కొంత ఫిజికల్ డిఫెక్ట్ ఉండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో ఉంటే ఓకే. కొంతమంది ఓవర్ ద కౌంటర్ కొనుక్కుని ఏ నిద్ర రావట్లేదు, రాసేయండి డాక్టర్ డాక్టర్ని బలవంతం చేసి రాయించుకుంటారు. నా ఫ్రెండ్ ఉన్నాడు తెలిసిన డాక్టర్, ఆయనతో రాయించుకున్నా అని చెప్పేవాడు చాలా మంది వస్తారు. సో నెవర్ నెగ్లెక్ట్ దీస్ థింగ్స్. ఇవి మన న్యూరోనల్ కనెక్షన్స్ని చేంజ్ చేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నార్మల్గా మన అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు చెప్పేదంటే మధ్యాహ్నం పూట పడుకోవద్దే, రాత్రి పూటనే పడుకోవాలి, మధ్యాహ్నం నిద్ర మంచిది కాదు, అంటే చాలా మొద్దుబారిపోతావు, ఇలా చెప్తూ ఉంటారనమాట. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో మధ్యాహ్నం నిద్ర వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయని చెప్పేసి కొన్ని వీడియోస్ చాలా వైరల్ అయిపోతున్నాయి. దాని గురించి ఏమంటారు? మధ్యాహ్నం నిద్ర అనే కంటే మధ్యాహ్నం రెస్ట్ అనాలి. కరెక్ట్ మాట, మధ్యాహ్నం రెస్ట్ అని అనాలి. మధ్యాహ్నం రెస్ట్ అంటే ఒక 20 minutes నాప్. అవును, పవర్ నాప్ వేసుకోవచ్చు. వేర్ యూ కెన్ స్లీప్ టు డీప్ కమ్ బ్యాక్. ఓకే, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ నిద్ర మంచిది కాదు. మోర్ దాన్ 20 minutes స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ విషంతో సమానం అంటారు.
తిన్న వెంటనే అయితే అసలు పడుకోకూడదు. నాకు తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది. బికాస్ దట్ విల్ గివ్ యూ రిజర్జిటేషన్, వెనక్కి పెడుతుంది. ఓకే. మనం ఫుడ్ తిన్నది డైజెస్ట్ కాకుండా వెనక్కి పెడుతుంది. అందుకోసం తిన్న వెంటనే పడుకోవడం మంచిది కాదు. లెట్ ఇట్ సెటిల్ డౌన్, కొంచెం స్పింక్టర్స్ అన్నీ క్లోజ్ అయ్యాక దెన్ యూ కెన్ స్లీప్. ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఒకవేళ అలా నిద్ర వస్తుంటే? అంటే నిద్ర అప్పుడు వస్తుంది అంటే నైట్ నిద్ర సరిగ్గా లేదని అర్థం. ఓకే. నేను అంటుంది లింక్ ఎక్కడో ఉంది, మనం ఎక్కడో స్విచ్ చేస్తున్నాం. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ వై నీ ఒరిజినల్ స్లీప్ సాలిడ్గా డీప్ స్లీప్ వితౌట్ ఎనీ ఐ మూమెంట్ డీప్ స్లీప్లో గనక నైట్ పడుకుంటే మధ్యాహ్నం రాదు. మన ఫుడ్ ఎఫెక్ట్ చేస్తుంది. మంచిగా ఆయిల్, మసాలా ఫుడ్, లేకపోతే చాలా హెవీ ఫుడ్ మీల్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. దట్స్ వై రియల్గా సాధన చేసేవాడు, రియల్గా చదువుకునే పిల్లవాడు, రియల్గా ఏదైనా సాధించాలి అనుకునేవాడు ఫుడ్ క్వాంటిటీ తగ్గించాలి, క్వాలిటీ పెంచుకోవాలి, క్వాంటిటీ తగ్గించాలి. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది. ఎవరైనా మధ్యాహ్నం నిద్ర వస్తుంది బట్ ఐ మీన్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్, దే షుడ్ రెడ్యూస్ ఇట్. రెడ్యూస్ దేర్ ఫుడ్ క్వాంటిటీ, గో ఇన్ టు గ్రీన్స్. మనకి ఫుడ్ నింపడానికి మాత్రమే, ఆకలి తీర్చడానికి మాత్రమే, నింపుకోవడానికి కాదు అని ఫిక్స్ అయిన రోజున స్లీప్ ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఆటోమేటిక్ సెట్ అవుతుంది. అంటే యూ షుడ్ లివ్ యువర్ లైఫ్ విత్ అ పర్పస్ రాదర్ దాన్ ఏదో నడుస్తుంది జీవితం అనుకునేవాడికి ఏదైనా నడుస్తుంది. లేదు నేను ఐ హ్యావ్ సంథింగ్ టు అచీవ్ అనుకునేవాడికి మాత్రం ఇది పద్ధతి. సో మధ్యాహ్నం ఫుడ్ది కానీ క్వాంటిటీలో మసాలా ఉందా, ఆయిల్ ఉందా, లేకపోతే హెవీ కార్బోహైడ్రేట్స్ తింటున్నానా, ఇది చూసుకుని సెట్ చేసుకోవాలి. ఇవి సెట్ చేసుకున్నవాడు ఆటోమేటిక్గా స్లీప్ ప్యాటర్న్, స్లీప్ సైకిల్ బాగుంటుంది. అలాంటప్పుడు మనం నిద్ర లేచాక 6 hours తర్వాత ఒక పవర్ న్యాప్, నిద్ర లేచాక 4 hours తర్వాత కాఫీ, 2 hours తర్వాత ఒక పవర్ న్యాప్, దాని తర్వాత మధ్యాహ్నం ఫుడ్ తర్వాత ఒక పవర్ న్యాప్, దెన్ యూ కెన్ గో మళ్ళీ నైట్ 7:30, 8కి ఆఫ్, 8 o'clock తర్వాత మళ్ళీ 2 o'clock ఇన్ ద మార్నింగ్. దట్ షుడ్ బి అ బ్యూటిఫుల్ సైకిల్ ఆఫ్ లైఫ్. అది ఎంత అంటే నేను అంటున్నది ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళకి ఇవి. జనరల్గా ఉండే వాళ్ళకి ఏదైతే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా, ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఫుల్ డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏం అవసరం లేదు, లైఫ్ లవ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఏదైనా టిపికల్గా సాధించాలి, ఐఎమ్ ట్రైంగ్ సంథింగ్ క్రియేటివ్, ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్, ఏదైనా కొత్త జాబ్, డూ ఇన్ ద మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 2కి లేచి చూడు. అందరికంటే 4 గంటలు ఎక్కువ లైఫ్ ఉంది నీకు, ఎక్కువ లైఫ్ పనిచేస్తుంది. సో డూ దిస్. అదే అంటే పర్పస్తో జీవితాన్ని బ్రతకడం, లివ్ లైఫ్ విత్ అ పర్పస్, దెన్ యూ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. ఏదో నడుస్తుంది జీవితం అనుకుంటే నడుస్తాం. మీరు ఇందాక అన్నారు డీప్ స్లీప్ వెళ్ళాలి నైట్ పడుకుంటే, అలా కాకుండా మనం నిద్రపోతున్నామని మనకు తెలిసి పడుకుంటే అది ఫుల్ఫిల్ అవ్వదు, నిద్ర ఫుల్ఫిల్ అవ్వదు. ఉంటుంది ఓకే, నిద్రపోయాము, లేచాము, మళ్ళీ డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్ర వస్తుంటుంది, మళ్ళీ ఎక్కడన్నా కూర్చుంటే యూ సీ నిద్ర. ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని నిద్రలోనే ఉలిక్కిపడి లేచి నిద్రపోలేక వారు ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతుంటారు. ఓకే, దోస్ ఆర్ ఆల్ కండిషన్స్, వెరీ బ్యాడ్ కండిషన్. అంతలోకి వెళ్ళకూడదు. అలా నిద్ర డిస్టర్బ్డ్గా ఉందంటే నేను చెప్పినట్టుగా బల్బ్ ఎక్కడున్నా స్విచ్ ఎక్కడో ఉంది. ఆ స్విచ్ ఎక్కడుంది? ఫుడ్లో ఉంటుంది. లేకపోతే యువర్ నోస్, థ్రోట్, ఈ సైనసెస్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది. ఈ సైనసెస్తో పాటు నీ మైండ్లో ఏదో ప్రాబ్లం ఉంది. యు ఆర్ నాట్ థింకింగ్ వెల్. ఇన్ యువర్ డిస్టర్బ్డ్ స్లీప్ నీ రియాలిటీ బయటపడిపోతుంది. సో స్లీప్ డిస్టర్బ్ అవుతున్న వాడు ఇక్కడ క్లియర్ లేడు. అది క్లియర్, బ్లాంక్గా క్లియర్గా ఇదే రూల్. సో ఎవరికైనా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, నా మైండ్లో ఏం ఆలోచిస్తున్నా, వై యామ్ ఐ రన్నింగ్ బిహైండ్ దట్ నాన్ సెన్స్, ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని అనుకోగలిగితే. ఓకే, ఇప్పుడు చాలామంది అంటే స్టూడెంట్స్ కానివ్వండి, చిల్డ్రన్స్ కానివ్వండి, ఎవరైనా స్ట్రెస్కి గురవుతున్నారనమాట. అది స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ గురించి అవ్వచ్చు, పిల్లలు కూడా ఈ మధ్య ఇంత బరువు బ్యాగులు వేసుకొని ఇంత చదవాలా అని స్ట్రెస్ గురవుతున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు ముఖ్యంగా పని చేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య చాలా మంది ఉన్నారు. సో అది ఆ స్ట్రెస్కి గురవ్వడానికి రీజన్ ఏంటి? అది తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? చాలా పెద్ద టాపిక్, బట్ సింపుల్ ఈజీ వేలో చెప్తాను. ఫస్ట్ విషయం, సమయానికి అగెయిన్స్ట్గా పరిగెట్టిన వాడికి స్ట్రెస్. అంటే 100 బాల్లలో 1 రన్ కొట్టాలి, స్ట్రెస్ ఉంటుందా? ఉండదు.
ఒక్క బాల్లో 6 రన్లు కొట్టాలి, స్ట్రెస్ ఉంటుంది. ఉంటుంది. నీకు నువ్వు ఎప్పుడైనా చదువుకో, 99 ఇయర్స్ వరకు చదువుకో, నీకు డిగ్రీ వస్తుంది అంటే స్ట్రెస్ ఉండదు. 21 వచ్చేసిందిరా, 24 వచ్చేసిందిరా, 26 వచ్చిందిరా, జాబ్ ఎప్పుడు వస్తుంది అని సమయానికి అగెయిన్స్ట్గా పరిగెట్టాలి, స్ట్రెస్ వస్తుంది. నెంబర్ 1. సెకండ్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాడుకు స్ట్రెస్ ఉండి తీరుతుంది. నేను ఇలా అనుకున్నాను, అలా జరగలేదు, స్ట్రెస్. ఎవరో ఎక్స్పెక్టేషన్ కోసం బ్రతుకుతున్నాం, స్ట్రెస్. ఇవి క్రైటీరియాస్. కంపల్సరీగా ఏ స్ట్రెస్ అన్నా తీసుకోండి లైఫ్లో, ఎవడో ఒక టైం లిమిట్ పెట్టుంటాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్కి టైం లిమిట్ ఉంటుంది, డెడ్ లైన్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి, దాంతో స్ట్రెస్. సేల్స్ పీపుల్కి చాలామంది మా దగ్గర స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. అండ్ ఈ స్ట్రెస్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. టైం బౌండ్గా వాచ్ చూసి పరుగులు తీస్తున్న వాడు డెఫినెట్గా స్ట్రెస్ఫుల్ అవుతాడు. వాచ్ చూసి పరుగులు తీసిన వాడికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నెవర్ ఎవర్ అలౌ దట్. సమయం నీ కంట్రోల్లో ఉండాలి, సమయానికి నువ్వు కంట్రోల్ అవ్వకూడదు. ఇది ఎంత డీప్గా వెళ్తుందంటే, అంటే మాయని దాటడం అంత ఈజీ కాదు. చాలామంది ఈ 5 రోజులు కష్టపడిపోతే ఆ 2 రోజులు ఎంజాయ్ చేయొచ్చు, సాటర్డే సండే ఎంజాయ్ చేయొచ్చు అనే దరిద్రంలో మిగతా 5 రోజులు దుర్భరంగా బ్రతుకుతారు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై మేము చెప్పేది ఏంటంటే 7 రోజులు బ్రతకండి, 7 రోజులు హ్యాపీగా ఉండండి, 7 రోజులు టైంని డివైడ్ చేసుకోండి, 7 రోజులు చెయ్యాల్సిన పని చెయ్యాల్సిన టైంలో చెయ్యండి. ఇది చెయ్యక ఈ కన్స్ట్రక్ట్ ఆఫ్ కంటిన్యూస్ దాంట్లో పడి ఒక లోడ్కి ఎత్తుకుని ప్రాబ్లం చేస్తారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైనా స్ట్రెస్ వస్తుందంటే రాపిడి వల్ల సంథింగ్ ఈజ్ నాట్ స్మూత్. ఓకే, స్ట్రెస్ దానివల్లే వస్తుంది. ఆ స్మూత్నెస్ ఎక్కడ లేదు అంటే ఇక్కడ స్మూత్గా ఉంటే, మైండ్లో స్మూత్నెస్ తెచ్చుకుంటే. స్మూత్నెస్ ఎప్పుడు తెస్తుంది తెలుసా? వెన్ యూ నో దట్ ఆల్ కండిషన్స్ ఆర్ ఓకే. అవును, నేను ఇలాగే ఉండాలి, స్ట్రెస్ వచ్చేస్తుంది. నాకు ఆ రోజు వైలెట్ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను, వేసుకోలేకపోయాను, స్ట్రెస్ వస్తుంది. ఓకే, ఎలా ఉన్నా ఓకే, దట్స్ ఓకే. ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. ఒక దరిద్రమైన ఫ్రెండ్ దొరుకుతాడు, ఒక బ్యాడ్ బాస్ ఉంటాడు, ఒకసారి అనుకున్నవి జరగవు, ప్రాజెక్ట్లో తప్పు అయితే ఓకే. ఐఎమ్ టేకింగ్ లైఫ్ యాజ్ అ ఫుల్ పిక్చర్, నాట్ నాకు కావాల్సిన ఒక బుక్ తీసుకోవట్లేదు, ఇది మొత్తం ఒక బుక్ షెల్ఫ్ అని అనుకున్న రోజున అన్నీ బాగుంటాయి. ఎప్పుడైతే ఇది ఆ బుక్కే కావాలంటే ఆ ఎక్కాలి అక్కడ దాకా, కష్టమైంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది, స్ట్రెస్ వస్తుంది, టెన్షన్ వస్తుంది, ఇంకే పేర్లను పెట్టుకోవచ్చు. యాంగ్జైటీకి స్ట్రెస్కి తేడా ఏమైనా ఉంటుందా సార్? యాంగ్జైటీలో నీకు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ స్ట్రెస్. యాంగ్షియస్గా ఉన్నవాడు నిజంగా దాన్ని అంతటిని మైండ్లోకి తీసుకుని స్ట్రెస్ఫుల్గా బిహేవ్ చేస్తుంటాడు. అండ్ యాంగ్షియస్గా ఉన్నవాడు పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఓకే, ఇంకా స్ట్రెస్లో 2 రకాల స్ట్రెస్లు ఉంటాయి, యూ స్ట్రెస్ అండ్ డిస్ట్రెస్. యూ స్ట్రెస్ మంచిది, సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటేనే మనం పరిగెడతాం, కొంచెం భయం ఉండాలంటారు, మినిమం స్ట్రెస్ లేకపోతే అసలు విల్ బికమ్ వెరీ వీక్. నేను అందుకే పిల్లలకి బ్యాగ్ లేయకూడదు, బరువులు ఎత్తించకూడదు అంటే నేను రాంగ్ అని చెప్తాను. పిల్లలకి ఎంత స్ట్రెస్ ఇవ్వగలరో ఇవ్వండి, వాళ్ళు తట్టుకోవడానికి తయారు చేయండి. ఓకే, అట్ ద సేమ్ టైమ్ నువ్వు ఎప్పుడైతే స్ట్రెస్ని యూగా ఇస్తావు, కరెక్ట్ స్ట్రెస్ ఇస్తే కరెక్ట్గా పెరుగుతాం. ఆ కరెక్ట్ స్ట్రెస్ ఇవ్వనప్పుడు డిస్ట్రెస్ అయ్యి ప్రాబ్లం అవుతుంది. ఓకే, మజిల్ బిల్డ్ చేస్తున్నాను నేను జిమ్కి వెళ్ళి, ఆ మజిల్కి కరెక్ట్గా ఇవ్వాల్సిన స్ట్రెస్ ఇస్తే బిల్డ్ అవుతుంది. నేను ఎక్కువ వెయిట్లు ఎత్తా అంటే నడుము పట్టుకుంటాను. సో డిస్ట్రెస్ ఇవ్వకూడదు, యూ స్ట్రెస్ ఇవ్వాలి. సో అలాగే ఎప్పుడైతే ఈ స్ట్రెస్ మన కంట్రోల్ని దాటిపోతుందో యాంగ్షియస్ అయిపోతాం, యాంగ్జైటీ వచ్చేస్తుంది. యాంగ్జైటీ నుంచి ఒక టైప్ ఆఫ్ డిజార్డర్ లాగా మారుతుంది, యాంగ్జైటీ డిజార్డర్ అయిపోతుంది. ఈ యాంగ్షియస్నెస్లో లేనిపోని స్టోరీ ఊహించుకుని భయపడుతుంటాం. యాంగ్జైటీలో ఉండే కాంపనెంట్ లేదు, ఇప్పుడు దానికి భయపడతాం. స్ట్రెస్ అన్న అట్లీస్ట్ ఇప్పుడు వర్క్ ఉంది, పని ఉంది, చేయాల్సి ఉంది అని ఉంటుంది. యాంగ్జైటీలో ఏమీ ఉండదు, లేని దాని గురించి భయపడతాం. స్టేజ్ మీదకి ఎక్కి స్పీచ్ ఇవ్వాలి, చెమటలు పట్టేస్తుంది, యాంగ్జైటీ అవుతుంటాడు. ఎందుకు? వాళ్ళు ఏమైనా అనుకుంటే, నేను చెప్పలేకపోతే, ఇంకా అవ్వలేదు అవన్నీ, ఏమైనా అనుకుంటే, చెప్పలేకపోతే, చేయలేకపోతే అనే ఫ్యూచర్లోనో పాస్ట్లోనో బ్రతికి యాంగ్షియస్ అవుతాడు. ఒక అమ్మాయి నాకు తెలుసు, మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయింది, ఇంకా జీవితంలో ఏ అబ్బాయిని నమ్మదు. ఎవరైనా అబ్బాయి కనుక లైఫ్లోకి వస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా సంబంధాలు, ఎవరు చూస్తుంటే యాంగ్షియస్ అయిపోతారు.
అమ్మో నా లైఫ్లో ఇంకో ఆ టైప్లో యు ఆర్ ఇమాజినింగ్ థింగ్స్ అండ్ బికమింగ్ యాంగ్షియస్. లేనిపోని దాని గురించి లేనే లేదు, అది ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టెంట్ ఎట్ ఆల్, అయినా దాని గురించి స్ట్రెస్ పడతారు, అయినా దాని గురించి భయపడతారు, అయినా దాని గురించి యాంగ్షియస్ ఫీల్ అవుతారు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై దిస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకా దాని తర్వాత మేజర్ ఇష్యూ ఏదైనా ఉందంటే అది కోపం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలోళ్ళ వరకు ఇలా ఏమన్నా అనగానే వెంటనే కోపం వచ్చేసి మొత్తం దాన్ని హడావిడి చేసేసి ఆ సిచ్యువేషన్ అంతా ఖరాబ్ చేసి పడేస్తారు కదా. సో కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? చాలా ఉన్నాయి. ఫస్ట్ జ్ఞానము, తర్వాతే కర్మ. ఓకే, ఎప్పుడు కూడా తెలుసుకోవాలి, అట్లీస్ట్ వాట్ ఈజ్ ఇట్ అన్న తెలుసుకోవాలి. కోపంలో ఉండే కండిషన్లో వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడు కోపానికి హెడ్ ఆన్ వెళ్ళకూడదు. కోపానికి ఎప్పుడు ఫేస్ టు ఫేస్, ఇప్పుడు కోపంగా ఉంది తగ్గించుకోవడానికి నెంబర్ లెక్క పెట్టడం నా కోపమా అంటాడు. ఓకే, ఎప్పుడు పనిచేయదు. నన్ను కోపం అంటావా, నా కోపం అంటావా, కోపానికి ఎప్పుడు ఎదురెళ్ళకూడదు. లెట్ దట్ కోపం సబ్సైడ్. వన్స్ ఇట్ సబ్సైడ్స్ దెన్ ప్రాక్టీస్ ఉపయోగపడుతుంది. సో కోపం ఏదైనా వస్తుందంటే కోపం ఎందుకు వస్తుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏదో నాకు తగినట్టుగా జరగట్లేదు. అలా ఎప్పుడు వస్తుందంటే నేనేదో గొప్ప మిగతా వాళ్ళంతా తక్కువ అనేటట్టు వస్తుంది, అనేటప్పుడే వస్తుంది. మనకంటే హయ్యర్ లెవెల్ వాడు ఎవరు ఉన్నారు, బాసో లేకపోతే ఎవరన్నా సీఎంఓ పిఎంఓ వచ్చి నీ డ్రెస్ మీద నీళ్ళు పోసాడు, అయ్యో దట్స్ ఓకే సార్ అంట. అదే ఎవరన్నా మనకి నచ్చినోడు ఎవరన్నా పోసాడు అనుకో, ఎందుకు పోస్తారని ఇది అంటున్నా. సో ఎప్పుడు కూడా లెవెల్ చూసుకుని కోపం వస్తుంది. లెవెల్ చూసుకుని కోపం వస్తుంది. అందుకని కోపంలో ఏదో నీకు నచ్చినట్టుగా జరగట్లేదు, అండ్ సృష్టిలో మనకి నచ్చినట్టుగా జరగనివి చాలా ఉంటాయి అన్నది ఫ్యాక్ట్. కొన్నేమో సెలెక్టివ్గా కోపం వస్తుంది, కొన్నేమో వదిలేసుకుంటాం. సో అక్కడ మన ఈగో మాత్రమే నాటకాలు చేస్తుంది. ఈగో, నేనేదో గొప్ప, నాకు తగినట్టుగా ఈ సృష్టి పనిచేయట్లేదు. అందుకని నా ఉద్దేశంలో అయితే ఏ మనిషికి కోపం వచ్చే హక్కు లేదు. ఎందుకు అంటే అందరూ తప్పులు చేస్తారు, అన్ని సీన్లలో ఏవో ఒక సీన్ బ్యాడ్ జరుగుతాయి, తప్పులు ఉంటాయి. మనం ఎప్పుడైతే అసలు నిరంతరంగా తప్పు చేయని జీవిలాగా బ్రతుకుతామో అప్పుడు ఇతరుల తప్పులు ఎంచచ్చు. అంతవరకు కోపం వచ్చే ఛాన్స్ లేదు. నెంబర్ 1. పోనీ ఎవరికైనా కోపము అలవాటైపోతుంది, కొంతమంది కోపం అలవాటైపోతుంది. అలా అలవాటు ఉంటే కోపము లేని టైంలో ప్రాక్టీస్ చేయాలి. ఎలా అయితే క్రికెటర్స్ నెట్ ప్రాక్టీస్ చేస్తారో అలా కోపము వస్తే ఏం చెయ్యాలి అని కోపం లేనప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎలా అంటే ఏం ప్రాక్టీస్ చేసుకోవాలి? 1 వచ్చేసి ఎప్పుడు కోపం వచ్చినా దెర్ ఇస్ ఎ ఫిజికల్ చేంజ్. ఊపిరి మారుతుంది, కళ్ళు మారుతాయి, మసిల్స్ టైట్ అవుతాయి. ఇవి ఫిజికల్గా మనం చూడగలిగే చేంజెస్. ఓకే, వీటిని ఆపుకోగలగాలి. సో దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్. ఎప్పుడైనా కోపం వస్తుంది ప్రోగ్రెసివ్గా అన్ని మజిల్స్ రిలాక్స్ చేయాలి. ఆల్ యువర్ మజిల్స్ ఇన్ ద బాడీ రిలాక్స్. ఫస్ట్ థింగ్ ఫిజికల్. సెకండ్ వచ్చేసి యువర్ ఐస్ ఆర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టాక్ క్లియర్లీ, అందుకని ఐస్ని కామ్ డౌన్ చేయాలి. ఓకే, దిస్ ఏరియా కామ్ డౌన్, ఏం కాదు, అంత హీటప్ అయిపోకూడదు. థర్డ్, కీప్ క్వైట్. కోపం వచ్చిన రోజున నోరు మూసేసుకోవాలి. ఫస్ట్ మేక్ ఇట్ ఎ రూల్, నీకు నువ్వే ప్రామిస్ చేసుకోవాలి, మనమే ప్రామిస్ చేసుకోవాలి. కోపంలో మాట్లాడను పోయి, నేను కోపం వెళ్ళిపోయాక మాట్లాడతాను. నాకు కోపం ఉందని మీకు అర్థమైపోయింది కదా, ఫినిష్, స్టోరీ ఓవర్. నువ్వు కోపములో అన్న మాటలు ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. అందుకని కోపం రాగానే దట్ ఈస్ ద కంట్రోల్. ఇప్పుడు మనకి ఉపవాసం అంటే ఏంటి, బాగా ఆకలిస్తుంది, అన్నీ మన ముందు ఉన్నా, కొనుక్కునే డబ్బులున్నా తినకుండా ఉండడం. చేస్తే ఏమవుతుంది, ఉపవాసం చేస్తే స్ట్రెంగ్త్ పెరుగుతుంది. నేను దేవుడి కోసం ఏదో చేశా, లేకపోతే నా హెల్త్ కోసం నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. అలాగే కోపము తెచ్చుకోగల కెపాసిటీ ఉన్నా, కోపము వచ్చే సిచ్యువేషన్ ఉన్నా నేను కోపం తెచ్చుకోకుండా, దట్స్ పవర్. అది ఒక్కటే పవర్. అది కనుక ఎనర్జీ మనకు కరెక్ట్గా సెట్ అయిందంటే కోపముని ఇట్లా ఆపగలిగిన వాడు ఆ ఎనర్జీని తీసుకెళ్ళి ఏదైనా సాధించుకోగలడు. ఏదైనా ఇది రుచి చూస్తే, వన్స్ యూ టేస్ట్ దిస్ ఇన్ యువర్ లైఫ్, అసలు ఏ మనిషి కూడా వదులుకోడు, అంత బాగుంటుంది లైఫ్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది నేను మాటల్లో చెప్పలేను. వెన్ యూ హ్యావ్ కోపము అనే ఎనర్జీ నీ దగ్గర ఉంటే
దాని ఇలా పడగెత్తిన పాముని మెల్లగా తీసుకెళ్ళి బుట్టలోకి ఎక్కించగలిగిన వాడిది టాలెంట్. ఎస్, అది టాలెంట్. కానీ చాలా మంది అక్కడే ఫెయిల్ అయిపోతుంటారు. ఎప్పుడు అది ఫెయిల్యూర్ రేట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఫెయిల్యూర్ రేట్, మంచి కౌంట్ ఎప్పుడు తక్కువే. పాండవులు 5 మందే, కౌరవులు 100 మంది. ఎప్పుడు కూడా మంచిగా దాన్ని తట్టుకోగలిగిన వాడు ఎవరైతే గ్రో అవ్వాలనుకుంటున్నాడో చేస్తాడు. నాకెవ్వడి మీద కోప్పడే హక్కు లేదు. భగవంతుడు ఎవడి స్టోరీలో వాడిని హీరో చేశాడు, వాడి హీరోయిజం ప్రకారం పనిచేస్తుంటాడు. నేను నా హీరోయిజం ప్రకారం ఉండాలి. ఎవరిని అనే హక్కు నాకు లేదు, బికాజ్ ఇట్స్ గాడ్స్ ప్లాన్. నీ ముందుకు అలా ఏం వచ్చినా సరే ఇట్ ఈస్ సమ్ యూనివర్సల్ ప్లాన్లో వస్తూ ఉంటాయి. ఎవడని నీకు కోపం వచ్చింది, వాడు తప్పు సీను తప్పు, నువ్వు అనే హక్కు ఉంది, నీకు పొజిషన్ ఉంది. అయినప్పటికీ నేను ఐఎమ్ కంట్రోలింగ్ ఇట్, ఐఎమ్ నాట్ లూజింగ్ మై వర్డ్స్. సో సైలెంట్, ఎంత కుదిరితే అంత సైలెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 4th, వెన్ యూ గ్రో కోపం రాదు. వెన్ యూ పర్సనలీ డోంట్ గ్రో, చేతకాని వాడికి కోపం వస్తుంది. వెన్ యూ గ్రో ఆటోమేటిక్గా అయిపోతుంది, ఆటోమేటిక్గా అవుతుంది. ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం చూడగానే చేస్తారు వాళ్ళే. ఒకప్పుడు ఏం చేస్తున్నా అరవాల్సి వస్తుంది. కొంచెం వెన్ యూ గ్రో చేస్తారులే వాళ్ళే, అర్థమైపోతుంది. అలాంటి టీం కూడా మనకు వచ్చేస్తుంది, అలాంటి పీపుల్ మన చుట్టూ వస్తారు, అలాంటి వాతావరణం తయారైపోతుంది. సో దట్స్ వై ఈ ఇనీషియల్ ప్రాక్టీస్ నేను యంగ్స్టర్స్కి, కాలేజెస్కి వాటికి వెళ్తాను లెక్చర్స్ ఇవ్వడానికి. అందరూ అడిగే కామన్ క్వశ్చన్ ఇది, అందరూ దొరికిపోయేది కామన్. మనం మంచిగా ఉన్నా వాడు తప్పు చేస్తున్నాడు సార్, నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు సార్, నన్ను వాడు ఏదైనా చేయని, వాడు అక్కడ ఉండాలి, ఇక్కడ ఎక్కకూడదు. When a person stays outside, nothing can affect it. When he enters in your brain, it affects you. That's very very important. So కోపాన్ని ఎప్పుడు హెడ్ ఆన్ తీసుకోవద్దు. ఎవరికైనా కోపం ఉంటే అప్పుడే కూర్చోబెట్టి క్లాస్ పీకద్దు. ఎప్పటికైనా కోపం ఉంటే కంట్రోల్ చేసుకో అని చెప్పొద్దు. కోపం వచ్చాక పీక్ డౌన్ అవ్వాలి. వస్తుంది ఫుల్గా, దానికే వెంటింగ్ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి. అంటే నాకు కోపం వచ్చింది, నేను లోపల అణగదొక్కుకోవద్దు. ఫస్ట్ ఈజ్ జ్ఞానంతో కోపమే లేదు అని తెలుసుకోవడం, నాకు కోపం రావాల్సిన అవసరమే లేదు అని తెలుసుకోవడం 1. సెకండ్ ఈజ్, ఒకవేళ కోపం వచ్చిందనుకో, నేను ఐ హ్యావ్ టు ఐడెంటిఫై, మరీ ఇంత ఈగోయిస్టిక్గా ప్రవర్తించకూడదురా అని మనకు మనం చెప్పుకోవాలి. సెకండ్, ఒకవేళ కోపం వస్తే ఐ డూ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సెంట్, ఐ గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్, ఐ బ్రీద్ మోర్ నైస్లీ, డీప్ బ్రీత్ చేసుకుంటాను. ఫిజియోలాజికల్గా, ఇందాక ఫిజికల్ చెప్పాను కదా, ఫిజియోలాజికల్గా మన బాడీలో నరాలు టైట్ అయిపోయి, బీపీ పెరిగిపోయి, బాడీ లోపల ఎక్కడ లేని అడ్రినలిన్ ప్రొడ్యూస్ అయిపోయి టాక్సిక్ అయిపోతుంటే, నా శరీరంలో నన్ను నేను విషయం ఎందుకు చేసుకుంటా ఫర్ సమ్ రాంగ్ నాన్ సెన్స్ అని మనం తెలుసుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మాలాంటి వాళ్ళు ఏం చేస్తే గ్యారంటీగా నేర్చుకోవాలి. ఏం తెలుసా, ర్యాండమ్గా ఎవరో కింద కమెంట్ పెడతారు, అసలు మీనింగే ఉండదు. మనం ఏదో చెప్తుంటాం స్టోరీ, ఏదో ఆవేశంలో కింద నువ్వు నీ ముఖం రా, నువ్వేం చేసావురా అని కింద ఏదో కమెంట్ పెడతారు. అది చూడగానే నేను మంచిగా చెప్పానే, నేనేం తప్పు చెప్పలేదే అనిపిస్తుంది. సో అలా విని ఒక స్టేజ్ వచ్చాక సరే, పెట్టేవాడు పెడుతూనే ఉంటాడు. పీపుల్ అట్లా బ్యాడ్, కొంతమంది మన జీవితాల్లోకి బ్యాడ్ వేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఎంత దూరం పెట్టగలిగితే అంత బెటర్. ఒక ఆయన ఇలా తెలుసుకుని నా సత్సంగ్కి నేను మీటింగ్ పెడితే వచ్చి, కావాలని ఇరిటేట్ చేస్తే నీ కోపం రాదా అని ట్రై చేయడానికి వచ్చాడు. సో పాయింట్ ఈజ్, అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. సో అప్పుడు కోపము ప్రదర్శించడం వేరు, నీ లోపల విషం చేసుకోవడం వేరు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు కోపం వస్తే మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు? నాకు రాదు, నాకు లోపల అయితే కోపం రాదు. నేను ఐఎమ్ ఆల్వేస్ ఎట్ దిస్. బయటకు ఏదైనా ఎవరికైనా గట్టిగా చెప్పాలి, ఏదైనా ఉంటే గొడవ, లోపల వీఆర్ ఆల్వేస్ డిస్కనెక్టెడ్. ఈ మొత్తం యూనివర్స్ నుంచి డిస్కనెక్టెడ్. వీఆర్ నెవర్ దట్. అసలు ఏ బాధ, ఏ దుఃఖము, ఏది బయటకే, లోపల వీఆర్ కూల్ కామ్. నా లోపల సూర్యుడు ఉన్నాడు, సూర్య భగవానుడు వెలుగుతున్నాడు. మేము సూర్య ఉపాసన చేసేటప్పుడు వీఆర్ ఆల్ గాడ్ పార్టికల్స్. వీ షుడ్ నెవర్ ఎవర్ ఇలాంటి చిల్లర విషయాలు అసలు బాధ పెట్టకూడదు. సింపుల్ విషయాలు, స్మాల్ డౌన్ విషయాలు అసలు బాధ పెట్టకూడదు. అండ్ నౌ వీఆర్ ఇన్ హయ్యర్ పర్పస్ కోసం వెళ్ళాలి, ఎదగాలి, ఇంకేదైనా చెయ్యాలి, ఇంకెవరినైనా బాగుపరచాలి, ఇంకేదైనా ఒక్క స్టెప్, ఎవరైనా నా వీడియో మొత్తం మీరు ఒక్కడన్నా మారాలి రాబాయ్ అని అనుకోడా అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. వాట్ ఈస్ కర్మ?
అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కర్మ సేస్ కర్మ సేస్ కర్మ సేస్ ఇట్లా చాలా మంది పెట్టుకుంటూ ఉన్నారు స్టోరీస్ కానీ వాట్సాప్ స్టేటస్లు కానీ. సో వాట్ ఈస్ కర్మ అంటే ఏం చెప్తారు? వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ కమ్ బ్యాక్. వాట్ ఎవర్ యూ డూ, చేతలతో చేసిన గాయము చేతలతోనూ, మాటలతో చేసిన గాయం మాటలతోనూ, మనసుతో చేసిన గాయం మనసుతోనూ తిరిగి తిరిగి వస్తాయి. తిరిగి 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 తిప్పి తిప్పి నీ దగ్గరకు వస్తుంది. సో నువ్వు ఈ కర్మ అనేది అర్థం చేసుకుంటే నీకేం కావాలో అది జాగ్రత్తగా చేస్తావు. నీకు ఏమీ వద్దు అనుకుంటే అవి ఏది మనసులో కంటించుకోకుండా చేయకుండా తప్పించుకుంటావు. కర్మ నిష్కామంగా చేయగలిగింది కర్మ. ఈ జనరేషన్లో నిష్కామంగా అవ్వదంటే నాకు ఏది వద్దు, ఐ విల్ ఓన్లీ వర్క్ అనేది కష్టం. కాబట్టి అట్లీస్ట్ సకామ కర్మ, గుడ్ కర్మ. కర్మ నువ్వు వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు యూ. ఇది కర్మ. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ నీకు వచ్చేస్తుంది తిరిగి, గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని మనం మాట్లాడేది, మన మైండ్లో ఆలోచించేది, మనం చేసేది మనస వాచ కర్మణ, కర్మ పనిచేస్తుంది. సో నువ్వు ఎలా చేసినా సరే, ఎవరినైనా చెడు మైండ్లో కోరుకుంటే నీ లైఫ్లోకి చెడు వస్తుంది. ఎవరైనా మాటల ద్వారా బాధ పెడితే నీ లైఫ్లోకి మాటల ద్వారా బాధలు వస్తాయి. ఎవరైనా చేతలతో బాధ పెడితే నీ లైఫ్లోకి చేతల ద్వారా బాధలు వచ్చి తీరుతాయి. అదే సేమ్ టు గుడ్. గుడ్ చేసావు, గుడ్ తిరిగి వస్తుంది. ఎప్పుడు అన్నది కాస్మిక్ కాన్షియస్నెస్లో నువ్వు డిసైడ్ చేయలేవు. నేను అన్నీ మంచి చేశానండి, నాకు మంచి రాలేదు. యూ కెనాట్ డిసైడ్. పిక్చర్ అభి బాకీ హే మేరా దోస్త్ అన్నట్టు. ఎవరికి ఎప్పుడు ఏది రాసి పెట్టుంటే అది వస్తుంది. అబ్సల్యూట్లీ. ప్రతిదీ ఇట్లా చెక్కు చెదరకుండా ఐ కెన్ గివ్ థౌజండ్స్ ఆఫ్ ప్రూఫ్స్. థౌజండ్స్. నీకు టక్ టక్ టక్. ఒక టైంలో 4th month ఆఫ్ ప్రెగ్నెన్సీ క్యూలో నించుని ఆత్మ పరమాత్మ బయలాజికల్ బాడీ ఇట్లా కలిసి తల్లి గర్భంలో నువ్వు పుట్టాక ఆ టైంలో ఇట్లా స్క్రీన్ షాట్ తీసినట్టు నీ పైన కాన్స్టిలేషన్ ఏ గ్రహం ఎక్కడ ఉండాలి అని స్క్రీన్ షాట్ తీసినట్టు నీ లైఫ్లోకి వస్తుంది. నీ జీవితం అంతా దాని ప్రకారం బ్రతుకుతూ ఉంటావు. అందులోనూ కొన్ని పేజీలు ఎంటీ పెడతాడు, రాసుకోరా నీకు కావాల్సింది మంచిగా అని. అయినా రాసుకోం, అయినా తప్పు చేస్తాం, అయినా తప్పుడు మార్గంలో వెళ్తారు, అయినా నాకే తెలుసు అని ఫీలింగ్లో వెళ్ళిపోతుండడం వల్ల దే జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్. అలా జరిగి అలా మిస్టేక్ అయ్యి తెలియక తప్పులు చేసి అందులో ఇరుక్కుపోయి ఇంకా నాకు ఏమీ లేదు అనే డల్నెస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. సో కర్మ ఈజ్ వాట్ ఎవర్ యూ డూ విల్ కమ్ బ్యాక్. సో డూ కేర్ఫుల్లీ. ఇప్పుడు చాలా మంది పనులు చేస్తుంటారు, వాళ్ళ గోల్ని రీచ్ అవ్వడానికి చాలా వర్క్ చేస్తుంటారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ లేదంటే ఏదైనా వర్క్ పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంటారు, అయినా వాళ్ళకి రిజల్ట్ రాదు. ఎందుకు అలా అవుతూ ఉంటుంది? వాళ్ళకి మోటివేషన్ కావాలి అని అంటే ఏమి ఇవ్వాలి? కొంతమందికి కష్టంగా ఉంటుంది చేయడం. వీళ్ళు ఏంటంటే బేసిక్గా టాలెంట్ని స్కిల్ని మెరుగుపరుచుకోరు. పర్ఫెక్ట్గా చేస్తున్నాము అనుకోవడం వేరు, చేయడం వేరు. ఒక వర్షం పడ్డాక చిన్న నీళ్ళ కుండి తయారైంది, అందులోకి గాలం వల వేసి చేపలు పడట్లేదురా, నేను కష్టపడే వల తెచ్చాను, నేను కష్టపడే వేశాను కానీ చేపలు రావట్లేదు అంటే ఎంత తప్పో, అలాగా ఎవరైనా సరే ఎఫర్ట్ కరెక్ట్గా పెట్టి ఎక్కడ పెట్టాలో పెట్టి ఎలా బిహేవ్ చేయాలో చేస్తే వస్తాయి. ఇన్ దిస్ యూనివర్స్ ఈ మ్యాచ్ రావాలి. ఖచ్చితంగా ఎక్కడ ఎలా ఎప్పుడు ఎందుకు ఏం బిహేవ్ చేయాలో అది చేయాలి. ఓకే, లేకపోతే నువ్వు ఎంత చేసినా, నీ దగ్గర ఎంత డబ్బులున్నా, నీ దగ్గర ఎంత పవర్ ఉన్నా, నీకు ఎంత తెలివున్నా, ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎలా పెట్టాలో రాకపోతే రాదు. దాన్నే స్ఫురణ అంటారు. స్ఫురణ దాన్నే జ్ఞానము అంటారు. ఎక్కడ వాడాలో అక్కడ రావాలి. ప్రజ్ఞ అంటారు. ఎక్కడ కరెక్ట్గా అది వెలగాలో అక్కడ వెలగాలి, లేకపోతే ఎంత చేసినా వేస్ట్. ఒక అబ్బాయి చాలా బాగా చదువుతాడు, నీట్ ఎగ్జామ్లో ఈ ఆన్సరా అన్నా అంటే ఫెయిల్ అయిపోయాడు. అంతే. ఓకే, ఎందుకు? నీకు ఎంత చదివావు ఇది సెకండరీ, అక్కడ పర్ఫామ్ చేసావా లేదా, అంతే పాయింట్. సో లైఫ్లో ఆ మ్యాచ్ ఎవరైనా ఫెయిల్ అవుతున్నారంటే వెనక్కి వెళ్ళి అదే చూసుకోవాలి. ఒక్కసారి స్టెప్ బ్యాక్, ఎక్కడ మిస్ చేస్తున్నా, ఎందుకు మిస్ చేస్తున్నా, ఎలా మారట్లేదు. చాలామంది ఇలా ఉండి అలా అవ్వాలనుకుంటారు. అవును, వాడికి మంచిగా వచ్చేసిందండి, వాడు ఏం చదవట్లేదండి, ఛాన్సే లేదు. వాడు చదవట్లేదంటే వాడికి ఎక్కడో తెలివి ఎక్స్ట్రా ఉంది, దాన్ని వాడుకున్నాడు వాడు. సో నీకు ఆ తెలివి లేనప్పుడు నువ్వు ఇలా వాడుకోవాలి. యూ షుడ్ నో హౌ టు
చేంజ్ యువర్ సర్కమ్స్టాన్సెస్ ఎస్ ప్రాపర్లీ. ఖచ్చితంగా. ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, ఆ అమ్మాయికి చెయ్యి పనిచేయదు సరిగ్గా, ఓకే, కానీ నేను బ్యాడ్మింటనే ఆడాలి అంట, విచ్ ఇస్ రాంగ్. ఎస్ నా ప్యాషన్ అండి, రాంగ్. నువ్వు ట్రై చేయొచ్చు, గొప్పగా అవ్వచ్చేమో, కానీ దట్స్ నాట్ రైట్. అవసరం ఏంటి, ఎవడో చెప్పాడు అదే అని అనుకుని దానిలో దిగితే నీ కష్టం ఎక్కువ అవుతుంది. అవును. సో చెక్ ప్రాపర్లీ వాట్ ఈజ్ యాక్చువల్లీ రైట్ అండ్ దెన్ డూ వాట్ ఈజ్ యాక్చువల్లీ రైట్. ఓకే, ఇలా ఉంటూ మెయిన్ స్ట్రీమ్ దాంట్లోనే నేను అలాగే అవ్వాలి, నేను అలానే నన్ను ఎంకరేజ్ చేయాలి, అలానే యాక్సెప్ట్ చేయాలి, అవ్వదు. కొన్నిసార్లు కుదరదు. పోనీ అమ్మాయి అలా ఉండే ప్రాబ్లం పారాలింపిక్స్లోనో వాటిలోకి వెళ్తే కరెక్ట్గా సూట్ అవుతుంది, బికాజ్ యూ మ్యాచ్ దేర్. ఎస్ ఆ మ్యాచింగ్ అనేది చాలా అవసరం. అది రైటా రాంగా, కరెక్టా కాదా కాదు. ఇఫ్ యూ వాంట్ టు విన్, ఈ కండిషన్స్ని మ్యాచ్ చేయాలి. ఈ మ్యాచ్ చేసుకుని నీ తెలివి వాడితే ఎక్కడ ఎందుకు నేను పనికొస్తాను, ఎక్కడ ఎప్పుడు ఎలాగ బిహేవ్ చేయొచ్చు అని తెలిసిన వాడు విన్ అవుతాడు. ఎవరైతే విన్ అవ్వట్లేదో ఎక్కడో సిస్టంలో మిస్టేక్ చేసావు. యూ హ్యావ్ టు రీచెక్ యువర్ సిస్టమ్. చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్గా ఉండలేరు అనమాట. అంటే చాలామంది ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలంటే స్ట్రాంగ్గా ఉండాలి, అంటే మైండ్లో ఫిక్స్ అవ్వాలి కదా, ఇది నేను చేయగలుగుతా అని. అలా స్ట్రాంగ్గా చాలామంది ఉండలేరు. ఏమైపోతుందో, అయిపోద్దేమో, లేదంటే ఫెయిల్ అయిపోతానేమో, ఇలా ముందే ఒక ఫియర్ మనసులో పెట్టుకొని ఆ వర్క్ స్టార్ట్ చేసి స్ట్రాంగ్గా ఉండాలంటే ఎలా? వీళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి కండిషనింగ్, మెంటల్ కండిషనింగ్లో ఒకటి అయిపోయిందంటే అదే చక్రంలో తిరుగుతుంటారు. మైండ్కి క్వాలిటీ ఉంటుంది. దట్ మైండ్ ఈజ్ చిత్తవృత్తి అంటారు. చిత్తం ఇలా రౌండ్గా తిరుగుతుంటుంది. నేను ఇందులో ఉన్నాను అంటే ఇందులో ఉన్నాను, అంటే ఇది మా వల్ల కాదండి, అంటే ఇది మేము చేయలేమండి, అమ్మో నాకు అదంటే భయం అండి అనేవాడు చాలామంది వస్తారు మా దగ్గరికి. దే ఆర్ జస్ట్ స్టక్ ఇన్ దట్ లూప్. ఆ లూప్లోనే ఉండాలి, నేను అందులోంచి బయటకు రాలేను, కానీ రిజల్ట్స్ మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో వీక్ పీపుల్ మైండ్లో వీక్ ఉండడానికి గల కారణం కండిషనింగ్, నెంబర్ 1. సెకండ్ ఈజ్ ఆ కండిషనింగ్ మార్చే డిసిప్లిన్ లేకపోవడం. ఓకే, కండిషన్ ఏదైనా కానీ మన జీవితంలో మార్చుకోవచ్చు అనే డిసిప్లిన్ లేకపోవడం. 3, దే నెవర్ టేస్టెడ్ యూనివర్స్. వాళ్ళు ఈ రుచి చూడలేదు కాబట్టి ఎప్పటికి అర్థం కాదు వాళ్ళకి ఆ జింక్స్, ఎప్పటికి అర్థం కాదు ఏంటి ఎలా అని. నిజంగా ఎప్పుడైతే యూ చేంజ్ యువర్ సెల్ఫ్, పాజిటివ్గా మారి నీ మైండ్ని ఎప్పుడైతే ట్యూన్ చేసుకుని ఒక్కసారి కావాల్సింది దక్కించుకుంటామో అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. యూనివర్స్ విల్ బికమ్ యువర్ ఫ్రెండ్. నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఐఎమ్ ట్యూనింగ్ ఇన్ టు ఇట్, వచ్చేస్తుంది. అది రుచి చూడనన్ని రోజులు ఏమని జరగవు, ఏమన్నా డబ్బున్న వాళ్ళకి చేస్తారు బాస్, ఏదంతా వాళ్ళు అట్లాంటి వాళ్ళకి అవుతుంది బాస్, అక్కడ వాళ్ళకి అవుతుంది బాస్, అది ఇన్ఫ్లుయెన్స్ ఉంది బాస్ అని ఏదో చెప్తూ బతుకుతారు. ఎప్పుడైనా వీక్ మైండెడ్ పీపుల్ ఇతరుల గురించి ఆలోచిస్తూ, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వీక్ మైండ్స్ డిస్కస్ పీపుల్. వాడు ఎప్పుడు మనుషుల గురించి మా అత్త ఏమన్నా తెలుసా, మా నాయన ఏమన్నాడు తెలుసా, వీడేమన్నాడు, వాడు ఇందులో ఉంటాడు. దే విల్ నెవర్ కమ్ అవుట్. సో అట్లా రావాలి, బయటకు రావాలంటే దే షుడ్ అట్లీస్ట్ ట్రై యూనివర్స్ వన్స్, ట్రై పాజిటివిటీ వన్స్. ఒక్కసారైనా కండిషన్ నుంచి దాటి ఒక చిన్న కండిషన్ లైఫ్లోంచైనా చేంజ్ చేసి రావాలి. నాకు రోజు కాఫీ కావాలి, 4 o'clock కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుందండి అన్నాడు అనుకో, ఓ రోజు అది వదిలేయాలి. దట్స్ హౌ యూ ట్రైన్ యువర్ సెల్ఫ్. కాఫీ కంట్రోల్ చేస్తుంది, ఇంకా నా బతికేంటి? ఒక కాఫీ కప్ ఇఫ్ ఇట్ ఈస్ డిక్టేటింగ్ మై లైఫ్, వాట్ డామ్ లైఫ్ ఐఎమ్ లివింగ్. అది ఎప్పుడు నిజం అసలు. ఒక 4 కాఫీ తాగితే తలనొప్పి వస్తుందండి, నాకు ఇది మాస్క్ లేకపోతే బతకలేనండి, ఉంటారు. అలాగా ఒక వస్తువు మనని కంట్రోల్ చేస్తుంది అంటే మొత్తం లైఫ్ అంతా ఇంకా దానివల్ల వేస్ట్ ఏమో అని ఫీల్ అయిపోతుంటారు. ఇది సిగరెట్లకి, మందుకి, వీటికి కూడా ఇలాగే వస్తుంది. సిగరెట్ మందు వాడికి ఆ టైం అవగానే సిగరెట్ పడకపోతే పిచ్చిగా అయిపోతుంటాడు, పిచ్చిగా అయిపోతుంది. దట్ ఈజ్ హౌ యూ గెట్ కంట్రోల్డ్. నీకు అందుకే మన లైఫ్లో కంట్రోల్ లేక అలా వేరే వాటి మీద డిపెండ్ అయిపోయి యువర్ మైండ్ విల్ టేక్ దట్ షేప్. ఇంకా అలాంటి వాళ్ళు బయటకు రాలేరు, వీక్ అయిపోతారు. అండ్ ఆ సిగరెట్టో మందో ఏదో ఒకటి ఉండాలి వాళ్ళకి, వాళ్ళ బ్రతుకు బాగుంది అని తెలియడానికి అదొకటి ఉండాలి. నా ఫీలింగ్, జస్ట్ స్మాల్ కాటన్ ప్లగ్ షుడ్ నెవర్ డిక్టేట్ యువర్ లైఫ్. ఒక కాఫీ కప్ షుడ్ నెవర్ డిక్టేట్ యువర్ లైఫ్. ఒక రిలేషన్, ఒక డ్యామ్ బ్యాడ్ రిలేషన్ షుడ్ నెవర్ డిక్టేట్ యువర్ లైఫ్. ఒక చిన్న ల్యాక్ ఆఫ్ ఉద్యోగం నీ లైఫ్ని డిక్టేట్ చేయకూడదు. ఇది నేర్చుకోగలగాలి.
అది అంత స్ట్రాంగ్గా మైండ్కి ఎక్కించుకోవాలి. వీక్ మైండ్ సెట్ నుంచి వెంటనే బయటకు రావాలి. అలా వచ్చిన వాడి లైఫ్ ఆ టేస్ట్ చేశాక హీ విల్ నెవర్ గో బ్యాక్. హీ విల్ నెవర్ గో బ్యాక్. అది రావడానికి కొంచెం చిన్నప్పటి నుంచి కండిషన్ ఉంటుంది కాబట్టి టైం పట్టినా ఎవ్రీ వన్ షుడ్ ట్రై. ఒక్క అలవాటు మార్చుకుంటూ ఉండే మజా, ఒక్కసారి మనం ఫిజికల్గా రెడీ అయితే ఒక మజా, ఒక్కసారి ఒక 6 ప్యాక్ తెచ్చుకునో లేకపోతే ఒక 50 కిలోమీటర్ మ్యారథానో లేకపోతే ఒక ఏదైనా ఏదైనా వాళ్ళ చాయిస్, అంటే స్టమక్ గురించో లేకపోతే వెయిట్ గురించోనే అవసరం లేదు. ఎనీ వన్ థింగ్ లైఫ్లో గోల్ సాధిస్తే 1000 సిగరెట్ల కిక్ వస్తుంది, 1000 బాటిల్ మందు దగ్గర కిక్ వస్తుంది విత్ ఫుల్ కాన్షియస్నెస్. ఇంకా మందు తాగితే వాడు కాన్షియస్లో ఉండడు, ఇది ఎంజాయ్ చేయొచ్చు సక్సెస్. సో పుటప్ ఎ గోల్. ఆ గోల్ ఎంత చిన్నది కావచ్చు ఎంత పెద్దది కావచ్చు, గోల్ పెట్టుకుని నమ్మి దాని వైపుకి ఇట్లా సంఖ్యలతో వెనక్కి లాగుతున్నా నడుచుకుంటూ వెళ్ళి ముట్టుకుంటాడు, వాడిది గెలుపు. అప్పుడే ఉంటుంది అసలైన మజా. ఎగ్జాక్ట్లీ. 100 మంది వెనక్కి లాగుతుంటే కబడ్డీ 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 కొట్టినోడు. దట్స్ హౌ యూ షుడ్ లివ్ లైఫ్. నాకు తెలిసి దట్ ఈస్ ద మెథడ్ టు లివ్ లైఫ్. ఏ కష్టాలు లేకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళి ముట్టుకున్నాం మజానే రాదు. అది మనకే తెలుస్తుంది. నేను ఇప్పుడు ఈ స్టూల్ మించి ఇలా జంప్ చేశాను అనుకో, బావని చప్పట్లు కొట్టరు. అదే నేను హై జంప్ చేస్తే చప్పట్లు కొట్టరు. అట్లాగా కష్టం ఎంత పెద్దది దాటితే అంత గొప్పవాడు. సో ఆల్వేస్ టేక్ దట్ ఇన్ పాజిటివ్. వీక్ అయిపోయి నేను గెలవలేనేమో, నేను సాధించలేనేమో, నాతో కాదేమో, నాతో అవ్వదేమో, వీటన్నిటిని ఇట్లా బోర్డు మీద డస్టర్తో తుడిపేసినట్టు, తడి బట్టతో ఇట్లా మొత్తం తుడిపేసి నా జీవితం కొత్త జీవితం అని రాసుకుని మొదలెట్టాలి. సెల్ఫ్ లవ్ ఎలా ఉండాలి? సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? నేను అగెయిన్స్ట్ సెల్ఫ్ లవ్, చాలా అగెయిన్స్ట్. షుడ్ నెవర్ లవ్ యువర్ సెల్ఫ్. ఓకే, అది ఒక రోగము లాగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మన గురించి కేర్ తీసుకోవడం, సెల్ఫ్ కేర్ వరకు ఓకే. షుడ్ నెవర్ లవ్. మనకెప్పుడు పరోపకారం ఇదం శరీరం. ఎప్పుడు కూడా మన గురించి మనం ఆలోచించుకుంటే నార్సిస్టిక్ అయిపోతాం. ఫస్ట్లో బాగుంటుంది, ఫస్ట్లో ఈ సినిమాటిక్గా మన గురించి మనం కేర్ తీసుకోవాలి, మన గురించి మనం లవ్ చేసుకోవాలి. సినిమాటిక్గా ఏదైనా సామాన్లు అమ్ముకోవడానికి, ఈ షాంపూ బాటిల్ అమ్ముకోవడానికి వీటికి బాగుంటాయి. కానీ రియాలిటీకి వస్తే యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ డిసిప్లిన్ రాదర్ దాన్ సెల్ఫ్ లవ్. షుడ్ హ్యావ్ సెల్ఫ్ డిసిప్లిన్. అండ్ ఆ డిసిప్లిన్ ఎంత బాగుండాలంటే నథింగ్ షుడ్ పెనిట్రేట్ యూ. ఏది మన దాటి వెళ్ళకూడదు. నేను పర్మిషన్ ఇస్తేనే నా లోపలికి, లేకపోతే నథింగ్ విల్ కమ్ ఇన్సైడ్ మీ. సెల్ఫ్ లవ్ కంటే సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ చేసుకోండి. సెల్ఫ్ డిసిప్లిన్తో పాటు ఎంతసేపు అయినా సరే ఎవరికైనా నా వల్ల ఉపయోగపడుతుందా 1% ఎంత ఉంటే అంతే. మళ్ళీ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిపోయి చేయమని అపాత్ర దానము కాదు, నా నుంచి ఎవరికైనా సరే 1%, దట్ ఈస్ అ వే ఫర్ లైఫ్. ఎంత బాగుంటుంది తెలుసా. ఒక్కసారి ట్రై చేసి చూడాలి. మన దగ్గర ఉన్నది యు గివ్ యాజ్ ఎ దానము లాగా కాకుండా సాక్రిఫైస్ లాగా ఇవ్వాలి. దానం అంటే మన దగ్గర ఎక్సెస్ ఉండి ఇవ్వడం. అవును. సాక్రిఫైస్, నేను 4 ముద్దలు అన్నం తినగలను, 2 ముద్దలు ఎవరికైనా ఇస్తా, దట్స్ సాక్రిఫైస్. ఆ పొటెన్షియల్ ఎవరైతే డెవలప్ చేసుకుంటారో, వాడు బాగుండాలి బై అని ఎవరైతే డెవలప్ చేసుకుంటారో, దే ఆర్ మోర్ దాన్ సెల్ఫ్ లవ్. వాళ్ళు మోర్ దాన్ సెల్ఫ్ ఎవ్రీథింగ్. సో అలాంటి వాడికి అసలు ప్రాబ్లం రాదు. నేను బాగుండాలి, నేను హ్యాపీగా ఉండడం అవసరం లేదా, ఇవంతా రాంగ్. మనకి హాఫ్ వెస్టర్న్ నాలెడ్జ్తో రుద్దుతున్న హాఫ్ నాలెడ్జ్. నేనంటాను, ఎవరైతే అలా సెల్ఫ్ అనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడో ఏదో మోసపోయి ఉంటారు. ఆ బాధలో మాట్లాడతారు. నాకు చాలామంది ఒక వీడియో నాది ఇట్లాగే సెల్ఫ్ లవ్ చేస్తే చాలా కమెంట్లు కింద తిట్టు పెట్టారు. నేను చాలా బాధపడతాను. నేను చెప్పిన పాయింట్, నీ సెల్ఫ్ లవ్ కోసం నా 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 అనుకుని నువ్వు అది తొందరగా నార్సిస్టిక్గా వెళ్ళిపోతుంది. తెలియకుండానే మన సెల్ఫ్ లవ్ మన సెల్ఫిష్నెస్గా మారిపోతుంది. అందుకని 4 ముద్దల్లో 2 ముద్దలు పెట్టు. ఏం కాదు, నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకో, నీ డిసిప్లిన్ డెవలప్ చేసుకో. దెన్ యువర్ లవ్ టువర్డ్స్ యూనివర్స్ పెరిగినప్పుడు, లవ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ పెరిగినప్పుడు, నిన్ను నువ్వు లవ్ చేసుకోవాల్సిన కర్మ రాదు. నిన్ను నువ్వు లవ్ చేసుకుని నిన్ను నువ్వు ప్యాంపర్ చేసుకోవాల్సిన బాధ రాదు అసలు. ఎవ్రీవన్ అరౌండ్ యూ లవ్స్ యూ. నిన్ను నువ్వు ప్యాంపర్ చేసుకోవాల్సిన, నిన్ను నువ్వు బాగా చూసుకోవాల్సిన కర్మ పట్టదు. ఒక్కడు మోసం చేస్తే 100 మంది వస్తారు నేనున్నారా అని.
సో అది డెవలప్ చేసుకోవాలి. అంటే కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ సింపుల్ మైండ్స్కి అర్థం కాకపోయినా బట్ రియాలిటీ ఇది ఎప్పుడైనా సరే పరోపకారం, నువ్వు ఎవరికైతే కష్టం పెట్టిన వాడికైనా సరే మంచి ఆలోచిస్తావో నీకు యూనివర్సల్ స్ట్రెంగ్త్ వస్తుంది. యూ షుడ్ నో దిస్. అండ్ ఇవేవో సామాన్లు అమ్ముకోవడానికి పెట్టే సెల్ఫ్ లెవెల్ కాకుండా రియల్ ట్రూ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ డిసిప్లిన్, బట్ ఆల్వేస్ లవ్ ఎవ్రీ వన్ అరౌండ్ యూ. నీ చుట్టూ అంతా బాగుంటే నువ్వు బాగుంటావు. నిన్ను ప్రేమించేవాడు దొరకడం చాలా చాలా ముఖ్యం, రాదర్ దాన్ నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. ఎక్కువ రోజులు ప్రేమించుకోలేం మనం. ఒక రోజు ప్రేమించుకుంటాం, 2 రోజులు ప్రేమించుకుంటాం, 3వ రోజు ఫోటో తీసి ఐ లవ్ మై సెల్ఫ్ అని ఇన్స్టాలో పెట్టి లైక్లు చూస్తాం. మనం ఇతరులు లైక్ కొడితేనే మనం ఆనందపడతాం. సో యూ షుడ్ నెవర్ డూ దట్. అది అలౌ చేయదు మన జీవితాల్లోకి. ఆల్వేస్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ ఎవరైనా సెల్ఫ్ లవ్ ఉన్నవాళ్ళు వాడు ఫోటో తీసి పెట్టి చూస్తాడు సెల్ఫ్ లవ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఇది షుడ్ నెవర్ అలౌ దట్. మైండ్ని ఎప్పుడు కూడా నేను బాగుండాలి, నా బాగుండడంతో అందరూ ఆల్ అరౌండ్ బాగుండాలి అని కోరుకోవడం చాలా చాలా ముఖ్యం. దానికి డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కేర్, హెల్త్కి కేర్ ఉండడం ఇంపార్టెంట్. ఇఫ్ యు స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్, నీ అనుకుంటున్నావు, తొందరగా స్లిప్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఫస్ట్లో బాగుంటుంది, ఫస్ట్లో రోజీగా ఉంటుంది సెల్ఫ్ లవ్, నాకంటూ ఒక టైం తీసుకోవద్దా, నాకంటూ ఒక జీవితం లేదా, గుడ్ ఎనఫ్. దాన్ని తొందరగా వదిలించుకోకపోతే పడిపోతాం. సో ఆ స్లోప్ని చాలా జాగ్రత్తగా యూ షుడ్ అండర్స్టాండ్. హోప్ ఇది పాజిటివ్ సెన్స్లో తీసుకుని ఆలోచిస్తారని. సక్సెస్కి సీక్రెట్ అంటే ఏంటి? ఒక సీక్రెట్ ఏమైనా నిజంగా ఉంటుందా? లేదంటే సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి? సక్సెస్ అవ్వాలంటే రిలెంట్లెస్ వర్క్ ఉండాలండి. అంటే సక్సెస్కి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, ఈ రోజులో సక్సెస్ డెఫినేషన్లు మారిపోయాయి. ఎవరు ఎలా సక్సెస్ అవుతున్నారు, ఒక షాప్ పెట్టుకుని సక్సెస్ అయిన వాళ్ళు, బాగా చదువుకుని సక్సెస్ అయిన ఇలా రకరకాలు ఉన్నారు. సక్సెస్ కావాలి అంటే రిలెంట్లెస్గా పనిచేయడం రావాలి. ఏదైనా కానీ నేను పనిచేస్తాను. అది గెలిచానా ఓడానా సెకండరీ. నేను నా ప్రాసెస్ని సరిగ్గా ఫాలో అవుతాను. దట్ సక్సెస్. అది ఖచ్చితంగా సక్సెస్. దట్ నేను అనుకున్నా ఇది చేస్తా. అది వచ్చిందా రాదా, ప్లస్సా మైనస్సా నాకు సంబంధం లేదు. ఇది ఇప్పుడు కాదు, భగవంతుడు చెప్పాడు. నువ్వు ఎప్పుడు ధనుర్బాణములను కింద వేర్చి అర్జునుడు, ధనురు అంటే ఏది, గాంధీవము లాంటి ధనుస్సును కింద పడేసి నాకు వద్దు ఈ యుద్ధం వద్దు, నాకు సక్సెస్ వద్దు, నా గురువుల్ని నా తమ్ముళ్ళని అన్నలని నా చంపుకుని ఏం లాభం అంటే, నువ్వు ప్రాసెస్ చేస్తూ పోవడం. నువ్వు గెలుస్తావా ఓడుతావా నీ హ్యాండ్లో లేనే లేదు. దట్స్ మై జాబ్. నా పరమాత్ముడు చెప్పాడు, నువ్వు ప్రయత్నమే, దెర్ ఇస్ నో సక్సెస్. నువ్వు సక్సెస్ వచ్చి ఇమ్మీడియట్గా కింద గుంజేయగలను, నేను ఇమ్మీడియట్గా కింద గుంజేయగలను. నువ్వు ప్రాసెస్ నమ్ము, ప్రాసెస్ని మనస్ఫూర్తిగా చేయి, కరెక్ట్గా చేసినప్పుడు అన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఎప్పుడైతే ప్రాసెస్ని నమ్మవో, ఎప్పుడైతే నువ్వు చేసే దాంట్లో తప్పుడు మార్గం ఎంచుకుంటావో, ఎప్పుడైతే చేసే దాంట్లో అధర్మం ఎంచుకుంటావో, దెన్ నీకు సక్సెస్ వచ్చినట్టుగా ఉంటుంది కానీ కరిగిపోతుంది, వేస్ట్. వెరీ ఇంపార్టెంట్, అందరూ ఆలోచించుకోవాలి. మన మైండ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. రెండిటికి తేడా అంటే ఏం చెప్తారు? నార్మల్గా ఫ్యాక్చువల్ మైండ్, లాజిస్టికల్ మైండ్, మనకి మ్యాథ్స్ సైన్స్ గుర్తుపెట్టుకోవడాలు, ఎన్ని డబ్బులు ఇవ్వాలి, ఎక్కడున్నాం ఇల్లు. పొజిషనల్ మైండ్ మనకి మనం ఎంత నించున్నాం, ఎంత బ్యాలెన్స్, మజిల్స్ ఎలా ఉన్నాయి, ఇదంతా ఒక టైప్. అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ కొన్ని ఇన్వాలంటరీ ఫంక్షన్స్ పనిచేస్తుంటుంది. సో ఇన్వాలంటరీ అంటే నా హార్ట్ కొట్టుకోవాలని, నేను ఇందాక ఏదో తిన్నాను దాన్ని డైజెస్ట్ కావాలని, ఇవన్నీ చేసే పని లోపల సబ్ కాన్షియస్గా మనకు నడుస్తూ ఉంటుంది. ఫిజికల్లో కాకుండా కొన్ని సబ్ కాన్షియస్గా మైండ్లో కొన్ని దూరి ఉంటాయి. ఓకే, ఈ మైండ్లో చేసేవి సడన్గా ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తున్నాము, సబ్ కాన్షియస్లీ యాక్టివిటీ లోడ్ అయిపోయింది. సో ఎప్పుడైనా ఎవరైనా అడ్డొస్తే బ్రేక్ కొట్టాలి, అది దిస్ ఇస్ బికమ్ సబ్ కాన్షియస్. సో కాన్షియస్ లెవెల్ నుంచి లిటిల్ బిట్ లోపలికి వెళ్ళి ఇన్వాలంటరీగా మన మైండ్లో వచ్చే ఆలోచనలు సబ్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. ఏ సబ్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళినా అది టక్ అని మనం అనుకోకుండా మేనిఫెస్ట్ అవుతుంది. ఇది మైండ్స్ ప్రాసెస్ టు మేక్ లైఫ్ ఈజీ. ఓకే, ఇమాజిన్ చేయండి, నేను ఇప్పుడు బ్రేక్ కొట్టాలి, ఇప్పుడు క్లచ్ పట్టుకోవాలి అని ఆలోచించుంటే మనం పిచ్చివాళ్ళమే కదా. సో అందుకనే అలాంటి ఫంక్షన్స్ అన్ని సబ్ కాన్షియస్లోకి వేసుకుంది. సబ్ కాన్షియస్ ఓకే, ప్రాసెస్ అలవాటు అయిపోయింది కదా, ఆ వైర్ లైన్ దానికే. మన మైండ్లో మనం ఏదైనా కొత్త అలవాటు చేస్తుంటే సైనాప్టిక్ కనెక్షన్స్ అని
ఇట్లా కనెక్షన్స్ ఏర్పడతాయి. ఒక ట్రాక్ ఫామ్ అవుతుంది. ఆ ట్రాక్ ఫామ్ అయ్యాక దాని మీద మైలిన్ షీట్ని ఇట్లా ఇట్లా కవర్ చేసుకుని ఓకే ఇది ప్రాసెస్, ఈ ప్రాసెస్లో టచ్ అయ్యేది ఇది వెళ్ళిపోతుంది, ఈ కరెంట్ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతుంది అని తయారు చేసుకుంటాం. సబ్కాన్షియస్గా ఒక ప్యాటర్న్ తయారు చేసుకుంటాం. ఆ ప్యాటర్న్ ప్రకారం బతికేస్తాం. కుక్కని చూసా నాకు భయం, ఇట్ సబ్కాన్షియస్లీ భయం అని ఫీడ్ చేసుకుంటాం. ఆ ఫీడ్ చేసుకుని కుక్కని నువ్వే వద్దురా భయపడకురా కుక్క ఏం చేయదురా అన్నా కూడా వాడు భయం, బికాజ్ ఇట్ సబ్కాన్షియస్లీ దెర్ ఇస్ ఎ ప్యాటర్న్, దెర్ ఇస్ ఎ న్యూరోనల్ లింక్. ఆ ప్యాటర్న్ అయిపోయింది. దాన్ని ఎలా అయినా కంట్రోల్ చేసుకోవడానికి వస్తుందా? మార్చుకోవచ్చు. సబ్ కాన్షియస్ ప్యాటర్న్స్ ఏదైనా సరే, బ్రెయిన్ ఇస్ ఎ ప్లాస్టిక్ ఆర్గన్, మనం ఎటు కావాలంటే అటు మార్చుకోవచ్చు. నువ్వు దాన్ని కొంచెం వర్కౌట్ చేయాలి కొంచెం. ఓకే, వర్కౌట్ చేయాలంటే దాన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు, కొత్త ప్యాటర్న్ వేయాలి. అంటే ఇక్కడ పుండు అయింది, దాన్ని గీకుతూ ఉంటే నీకు పుండు పెద్దదవుతుంది, దాన్ని కొంచెంసేపు వదిలేయాలి, అది మానిపోతుంది. మనకు కావాల్సిన కొత్త పని కానీ కొత్త ఏదైనా చేసుకోవాలి. మన దగ్గరికి వస్తారు ఇయర్ లోబ్ కట్ అయిందని, నోస్ పిన్ పెట్టుకుంటే అది ఇన్ఫెక్ట్ అయిందని వస్తారు. వచ్చినప్పుడు అది పుండు ఉంది కదా, కొన్ని రోజులు వదిలేస్తే మానుతుంది. మానాక మళ్ళీ కావాలంటే మళ్ళీ హోల్ చేయించి అది పెట్టుకోవచ్చు రింగ్స్. అలాగే మన మైండ్లో కూడా ఒక ప్యాటర్న్ అలవాటు అవుతుంది అనుకో, ముందు దాన్ని ఆపు. ఆ సర్క్యూట్ని ముందు ఆపితే మెల్లగా బ్రెయిన్ నార్మల్ కనెక్షన్లోకి వస్తుంది. దెన్ యూ కెన్ చేంజ్ ఇట్. సో అలాగా మన మైండ్లో ఉండే ప్యాటర్న్స్ని గమనించి ఆ ప్యాటర్న్ని ముట్టుకోకుండా ఉండడం ఫస్ట్, దాన్ని స్లోగా ఇంకో ప్యాటర్న్ అలవాటు చేయడం సెకండ్. ఓకే, ఇది చాలా చాలా ఈజీ, చాలా ఈజీ, జస్ట్ ప్రాక్టీస్. దీనికే మనకు అభ్యాసము వైరాగ్యము అంటారు. ఆ ఉన్నదాన్ని పట్టుకుని వేళ్లాడకు, వదిలే వైరాగ్యం, కొత్త దాని గురించి ప్రాక్టీస్ చేయి. అభ్యాసం, యూ ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ వాంట్. మనం క్రికెట్లోకి వెళ్ళినప్పుడు 1 2 3 1 2 3 అని ప్రాక్టీస్ చేస్తాడు. నిజంగా గేమ్లో బాల్ రాకనే ఆపుతాడు. యూ ప్రాక్టీస్ దట్ సబ్కాన్షియస్లీ అవుతుంది. ఈ సబ్కాన్షియస్ ప్రాక్టీస్కి మనకు మండలం రోజులు, 41 days, 50 days, 108 days ఇట్లా ప్రాక్టీస్ చెప్తారు బేస్డ్ ఆన్ యువర్ కెపాసిటీ. సో అలా ఏది చేసుకున్నా సబ్కాన్షియస్లీ ప్యాటర్న్ చేంజ్ చేయొచ్చు. నేను ఇందాక మాట్లాడిన సెల్ఫ్ లవ్ కాకుండా సెల్ఫ్ డిసిప్లిన్ అంతా సూపర్ కాన్షియస్ లెవెల్, వేర్ యు ఆర్ గోయింగ్ అబౌవ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అండ్ యూ బికమ్ వన్ విత్ ద యూనివర్స్, వన్ విత్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. అరే నేను అదే మట్టిలోంచి వచ్చాను రా, అప్పుడెప్పుడో మట్టిలో వేసిన విత్తనం తిని పెరిగి అదే మట్టిలోంచి వచ్చిన నీరు, నిప్పు, గాలి వీటి నుంచే వచ్చాము, పంచభూతాల నుంచే తయారయ్యాము అందరము. భూమి రాపో నలో వాయుఖం మనోబుద్ధిరేవచ అహంకారమిత్ భిన్న ప్రకృతిరష్టదా. ఇంతకు మించి ఏం లేదురా ప్రకృతి మొత్తములో ఈ పంచభూతాలు, నీ బుద్ధి, మనస్సు అండ్ అహంకారం, ఇవి తప్ప ఇంకేం లేవు. ఇది ట్రూత్ ఫర్ ఆల్. ఎక్కడికి వెళ్ళినా సరే అందరం ఒకటే ఉన్నాం కాబట్టి అందరం అదే మట్టి ముద్దలము. ఇలా తయారేం షేపులు వేరయ్యాయి, నువ్వేవో ఆలోచించుకుని నీకు ఒక స్ట్రక్చర్, నీకు ఒక పర్సనాలిటీ తయారు చేసుకున్నావు అంతే, అంతకు మించి లేదు అని సూపర్ కాన్షియస్ లెవెల్. యూ గో టు దట్ స్టేజ్, చిన్న బాధ పెట్టవు, ఇంకేం ఎఫెక్ట్ చేయవు. యూఆర్ ఆల్ వన్ రా. సరే నా చెయ్యి నన్ను బై మిస్టేక్ తగిలింది, నన్ను కొడతావా అని అన్నావు, అయిపోయింది అంతే, దట్స్ ఇట్. అది మనం నేర్చుకోగలిగితే ఐ థింక్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. డబ్బు, హ్యూమన్, మనీ, మనిషి, ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు? ఇంపార్టెంట్ అంటే ఇక్కడున్న లైఫ్కి మనకు డబ్బు అవసరం, డబ్బు ముఖ్యం. డబ్బు మనిషికి అవసరం, డబ్బే మనిషి కాదు. చాలా మందికి డబ్బు ఇక్కడికి ఎక్కేస్తుంది, ఇక్కడికి ఎక్కినప్పుడు ప్రాబ్లం. నాకు డబ్బు ఉంది, డబ్బే కావాలి అనుకున్నప్పుడు ప్రాబ్లం. డబ్బు అవసరం, డబ్బు నేను వాడుకుంటాను, తర్వాత తినలేను, నాకు నిజంగా 100 కోట్లు వచ్చినా కూడా నేను డబ్బును కూర్చుని తినలేను, డబ్బు నేను మీద పడి దొరలలేను, వేస్ట్. డబ్బు ఒక స్టేజ్ దాటాక ఏం చేసుకోవాలో దాన్ని దాచిపెట్టుకుంటాం అక్కడెక్కడ, అంతకుమించి ఏం చేయలేం. సో డబ్బు అవసరం, డబ్బుని మనం తల మీదకి ఎక్కించుకోకూడదు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రోజుల్లో డబ్బు ఉంటే చాలా పనులు చేసేయచ్చు అనుకుంటున్నారు, చాలా పనులు చెయ్యలేము కూడా. నిజంగా డబ్బు మన దగ్గర ఉంటే చాలా పనులు చేయలేము, నిద్ర సరిగ్గా పోలేము కదా. ఇంత డబ్బులుంటే ఏ రోజు ఎవడొచ్చి ఏం కొట్టుకుపోతాడని ప్రశాంతంగా పడుకోలేము. ఎంత డబ్బు పెరుగుతుంటే మీరు అలాంటి వాళ్ళకి వెళ్ళి చూడండి, ఇలాంటివి తినకూడదు, ఇవి తినకూడదు, ఇలా తినలేను, గట్టిగా కారం తినలేను, సాల్ట్ తినలేను, ఇలా ఉంటారు. అండ్ ఎంత డబ్బు వస్తే, డబ్బు ఈజ్ ఆల్వేస్ ఎనర్జీ ఫార్మాట్.
ఎంత డబ్బు వస్తే అది ఇంకో ఎనర్జీని తీసుకొస్తుంది. కష్టము కానీ ఆరోగ్యము కానీ లేకపోతే ఇట్లాంటివి తీసుకొస్తుంది వెనక. దెర్ ఇస్ ఎన్ ఎమోషనల్ డ్రైనేజ్ విత్ మనీ. డబ్బు వస్తుంటే అలా వెనక తెస్తుంది. ఎప్పుడైతే డబ్బుని న్యాయంగా ధర్మంగా లక్ష్మీదేవికి తగ్గట్టుగా నువ్వు బ్రతికావా, బిహేవ్ చేసావా, నీకు రెస్పెక్ట్ ఇస్తుంది. డబ్బుని బందీ చేసావా, లక్ష్మీ చాంచల్య రూప ఆవిడ బందీ చేసి పెట్టామా, మనని మొత్తానికి తుడిచేస్తుంది. సో యూ ఆల్వేస్ రిమెంబర్ దట్ మనీ ఈజ్ అన్ ఎనర్జీ ఫార్మేట్. వాడుకోవాలి, సంపాదించుకోవాలి, బాగుండాలి, నెత్తికెక్కకుండా చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే యోగా ఎలా యూజ్ అవుతుంది ఒకవేళ అంటే ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయకుండా నార్మల్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు కదా, అంటే హెల్త్ కాన్షియస్ ఉండకుండా. సో అందులో యోగా ఒక భాగం అయితే దానివల్ల ఉండే యూజెస్ ఏంటి, మీరు చెయ్యాలని చెప్తారా లేదంటే అవసరం లేదని చెప్తారా? అంటే పర్పస్ని బట్టి. యోగా అనేది, యోగము అనేది యూనియన్. మనకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అవన్నీ హెల్త్కి కొంచెం బెనిఫిట్ చేస్తాయి, కానీ ఎవరైతే లైఫ్లో ఒక ఎయిమ్, గోల్, లైఫ్లో ఏదైనా క్వాలిటీ లైఫ్ బ్రతకాలి అనుకునే వాళ్ళకి యోగా కంపల్సరీ, మెడిటేషన్ కంపల్సరీ. ఒక దైవీకమైన పాత్ యొక్క సాధన. చాలా మంది దేవుడి దగ్గర ఆగిపోతారు. నేనంటే దేవుడికి వెళ్ళడానికి అప్రోచ్ ఎప్పుడైనా కనుక్కున్నారా? ఎప్పుడైనా ఒక సాధనా మార్గం పట్టుకున్నారా? ఎప్పుడైనా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నమన్నా చేశారా? వెళ్ళాము, దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేమిచ్చాడు, ఇందులో లెక్కలోనే ఉండిపోయారా? అలాగే హెల్త్ కూడా. హెల్త్ కావాలంటే యోగా ఎప్పుడైనా ట్రై చేశారా? కాన్స్టెంట్గా కంటిన్యూస్గా ఒక సంవత్సరం చేశారా? చేస్తే తెలుస్తుంది దాని ఉపయోగం. అండ్ 65 బతికామా, 69 బతికామా కాదు. చాలామంది ఈరోజు లాంగ్ లైఫ్ కోసం ఎక్సర్సైజ్ చేయండి. సో లాంగ్ లైఫ్ కాదు, లైఫ్ విత్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు నిజంగా గనక హెల్దీగా ఉంటే లైఫ్ని నిజంగా బ్రతుకుతాం. ఎందుకురా బాబు నడుము నొప్పితో ఎందుకు బతుకుతున్నాం రా, వాడు గుంజుకుని మోకాళ్ళు నొప్పులు వేసుకుని కదలలేక 90 ఏళ్ళు బ్రతికినా ఏం ఫాయిదా? నిజంగా కూడా 90 ఏళ్ళు బ్రతికాము, నడవలేము, అక్కడికి వెళ్ళే సామాన్ తెచ్చుకోలేము, ఉండలేము, మనకి మైండ్ ఎప్పుడు టెన్షన్ ఉంటుంది, వరి ఉంటుంది, ఎవడి మీదో బాధ, ఆశ, ఎన్ని రోజులు బ్రతకగలం? సో అందుకని యోగం అనేది ఇప్పుడున్న క్షణంలో జీవితం ఇవ్వడానికి, ఎప్పుడో జీవితం పెంచడానికి కాదు. లైఫ్ పెరుగుతుండొచ్చు, బట్ నిజంగా బ్రతుకుతాం. లైఫ్ని బ్రతకాలి అనుకుంటే కంపల్సరీగా యోగా, మెడిటేషన్ చెయ్యలేని వాళ్ళు. ఒక ఆయన ఇట్లాగే కాళ్ళు లేవు, చేతులు సరిగ్గా పనిచేయవండి, నాకు పెరాలసిస్ వచ్చింది, మేము బతకూడదా, మేము బతకట్లేదా, ఈ టైప్లో. సో వెరీ ఇంపార్టెంట్. ఏమీ చేయలేకపోయినా ఊపిరి, బ్రీదింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ ఆన్ యువర్ బ్రీదింగ్. ఇన్హేల్ ఎక్సేల్, సింపుల్ ఇన్హేల్ ఎక్సేల్. సోహము కానీ, చిత్రగుప్త కానీ, లేకపోతే ఎంత కుదిరితే అంత మన డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ కానీ, నాభీ బ్రీదింగ్ కానీ, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ బ్రీదింగ్ ఒక్కటైతేనే పట్టుకోండి. ఊపిరి కదా, ఎవ్వడికి రూపాయి ఇవ్వాల్సిన పనిలే కదా, హ్యాపీగా చేసుకోవచ్చు కదా. సో ప్రాణము, యువర్ లైఫ్ ఈజ్ యువర్ ఊపిరి. గాలి, ఊపిరి మీద నీ ప్రాణము పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ ప్రాణాన్ని తెలుసుకోలేకపోతే యువర్ లైఫ్ ఈజ్ స్టిల్ హియర్. ఇక్కడ నుంచి గాలి పీల్చుకుంటాం, ఇక్కడ ఏదైనా అడ్డు పెట్టాడంటే అవుట్. ఇంత దానికి మనం పరుగులు తీయద్దు అసలు. ఆల్వేస్ ఎంత కుదిరితే అంత ఊపిరి తీసుకోండి. మన జీవితంలో 1,00,000 సార్లు ఊపిరి తీసుకుని వచ్చేస్తాడు పైకిడు అని రాసి ఉంటుంది. ఆ 1,00,000 సార్లు అని బ్రీత్ చేస్తే అట్లా బ్రీత్ వెల్. నీలో ప్రాణమును నింపుకోవాలి. ఈ ప్రాణము లోపలికి వెళ్ళి అపాన, ఉడాన, సమాన, వ్యాన ఇలా డివైడ్ అవుతూ ఉంటుంది. ఇలా డివైడ్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తోంది ఊపిరి గమనించు. వెన్ యూ సిట్ అండ్ బ్రీత్, జస్ట్ అబ్జర్వ్ వేర్ ఇస్ యువర్ బ్రెత్ గోయింగ్. ఎక్కడికి వెళ్తుంది ఊపిరి, ఇక్కడ దాకా వెళ్ళింది, దీని తర్వాత నాకు తెలియట్లేదే అని అనిపిస్తుంది. కొంచెం వినగలిగితే యువర్ బ్రీత్ విల్ టాక్ టు యూ. ఎటు వెళ్తుంది తెలుస్తుంది, నీ లోపల సమస్య చెప్తుంది, నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది చెప్తుంది. యూ విల్ నో హౌ టు అడ్జస్ట్. వెన్ యూ బ్రీత్ వెల్, లోపలంతా క్లెన్సింగ్ అయిపోతుంది మొత్తం. ఊపిరి సరిగ్గా తీసుకున్నవాడు మంచిగా బ్రతుకుతాడు. ఎక్కువ రోజులు బ్రతుకుతాడు లేదు సెకండరీ, బ్రతికిన రోజులు మంచిగా బ్రతుకుతాడు, హెల్దీగా బ్రతుకుతాడు. ఊపిరిని తీసుకునేటప్పుడు నేను చాలామందికి చెప్తాను, ఇది మెకానికల్గా ఏదో సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి కోర్సులు చేస్తారు. సర్టిఫికెట్ వస్తుంది రా భయ్, నువ్వు ప్రింట్ చేసుకుని వస్తుంది. లివ్ విత్ ఇట్, జస్ట్ స్టే విత్ ఇట్. ఊపిరితో బ్రతుకు.
జస్ట్ ఎప్పుడు టైం దొరికినా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గేమ్ తెలుసా, మీతో మీరు సమయం గడుపుతూ మీతో మీరు, ఇది యాక్చువల్ సెల్ఫ్ లవ్, వేర్ యూ బ్రీద్ అండ్ యూ నో వాట్ ఇట్ ఈస్. నీ ఊపిరి ఎటు వెళ్తోంది, నీ ప్రాణం ఎటు తిరుగుతోంది, నీ ఆలోచనలను నీ ఊపిరి మీద తీసుకొస్తుంటే ఎంత బ్యూటిఫుల్ లైఫ్ గడుపుతాం తెలుసా. ఎవరితో గొడవలేదు, యూనివర్సల్ ఫైటే లేదు అసలు, యూనివర్స్ అంతా నీ లోపల అలా వచ్చి షిఫ్ట్ అవుతుంది. దెన్ యువర్ మైండ్ విల్ స్టే, ఆగిపోతుంది. ఇన్ని రోజులు పరిగెట్టిన మైండ్ ఆగుతుంది. వెన్ ఇట్ స్టాప్స్, యూనివర్స్ ఇస్ ఇన్ ద కంట్రోల్. మొత్తం పవర్ నీ చేతిలో. దెన్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఏదైనా చేసుకోవచ్చు. అప్పుడు నథింగ్ విల్ ఎఫెక్ట్ యూ, యూ విల్ లివ్ హ్యాపీలీ. సో ఫైనల్గా వాట్ ఈస్ లైఫ్ అంటే ఏం చెప్తారు ఒక మాటలో? అట్లా చెప్తాం ఒక లైఫ్ మాటలో. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఈ సో కాల్డ్ కాన్షియస్నెస్లో, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మిత్. అంత అబద్ధమే. ఏది ఎక్కువ రోజులు ఉండదు. రోడ్డు మీదకి వెళ్తూ చిన్న యాక్సిడెంట్ అయితే 11 రోజుల తర్వాత నువ్వు ఎవడివో కూడా తెలీదు, మర్చిపోతారు. దానికో పట్టుకుని వేలాడి నిన్ను నువ్వు నాశనం చేసుకోకు. హ్యాపీగా, హ్యాపీనెస్ కోసం వెతకకు, యు ఆర్ ఆల్రెడీ హ్యాపీ. ఎస్, మీరు చెప్తుంటే ఒకటి, ఏం జరుగుతుందో అని ఇప్పుడు బాధపడుతుంటారు కదా. బాధపడుతుంటారు, అది జరిగితే బాగుంటుంది అనుకుని ఇప్పుడు ఆలోచిస్తుంటారు. మా అమ్మాయి పెళ్ళైపోతానండి, మా వాడికి జాబ్ వచ్చేస్తానండి, ఆ ఇల్లు కట్టేసుకుంటేనండి, ఎప్పుడో అవును అదేదో నాకు ఆనందం ఇస్తుంది అనుకుంటారు. ఎంత పిచ్చోళ్ళు మీరు. అవి వస్తాయి ఓకే, బట్ యువర్ ఆల్రెడీ హ్యాపీ. నీ లోపల హ్యాపీనెస్ లేకపోతే, నువ్వు దేనికో దానికి లింక్ పెట్టుకోపోతే యువర్ హ్యాపీ ఆల్రెడీ. దేనికి లింక్ పెట్టకో, మంచిగా ఉండొచ్చు లైఫ్. ఎవ్రీ సెకండ్ ఇస్ అ బ్యూటిఫుల్ లైఫ్ టైం. దీన్ని ఎంజాయ్ చేయాలి మంచిగా. మంచిగా చేసినదేదో న్యాయంగా, ధర్మంగా, కరెక్ట్గా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతికేసి వెళ్ళిపోవాలి అంతే. దట్స్ హౌ లైఫ్ హస్ టు బి. సో సార్, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా, మైండ్కి ఎక్కువ తీసుకోకుండా, ఎక్కువసేపు గుర్తుండాలి అని అనుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళు? చేయాలి మెమరీ చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఒక్కొక్క మైండ్ ఒక్కొక్కలా పనిచేస్తుంది. ఏదైనా చదువుకునే పిల్లలు కనుక ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, ఎవరి మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది ముందు తెలుసుకోవాలి. కొంతమందికి పిక్టోరియల్గా గుర్తుంటుంది, అవును. కొంతమందికి డయాగ్రామ్ వాటిలో గుర్తుంటుంది, కొంతమందికి నెంబర్ల రూపంలో గుర్తుంటుంది, కొంతమందికి ఎవరైనా చదువుతుంటే ఆడియో రూపంలో గుర్తుంటుంది, కొంతమందికి విజువల్ రూపంలో గుర్తుంటుంది. చూస్తే, ఏదైనా చూస్తే గుర్తుంటుంది. సో అందరికీ అన్నీ గుర్తుంటాయి, బట్ క్వాంటిటీ డిఫరెన్స్. సో నీకు నచ్చిన ప్యాటర్న్ ఏంటో వెతుక్కో. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి, నార్మల్గా అయితే నేను సంవత్సరం అంతా చదవాలని చెప్తాను. ఇయర్ అంతా చదవాల్సిందే. ఒక రోజు చదివేసి పాస్ అయిపోయాను, నేను ఒకరోజు 1 డే బ్యాటింగ్ చేసి, నువ్వు యు ఆర్ రాంగ్, నాన్ సెన్స్, యు ఆర్ రాంగ్, వాట్ ఎవర్ ఫార్మాట్ రాంగ్ అది. కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మనం చెప్తున్నాం కాబట్టి, ఎవ్రీడే చదవకపోయినా అట్లీస్ట్ నౌ యూజ్ యువర్ థింకింగ్ సెన్స్. నువ్వు ఎలాగ చదివితే గుర్తుంటుంది, ఒక్కరోజు ఎక్స్పెరిమెంట్ చేసుకో నీతో నువ్వు. ఒక్కరోజు నీ మైండ్ ఎలా పనిచేస్తుందో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసుకోకపోతే యు ఆర్ నాట్ లివింగ్ యువర్ లైఫ్. సో తెలుసుకో, పిక్టోరియల్ రూపంలోనా లేకపోతే లెక్కల రూపంలో, నాకు 1 2 3 4 5 అంటే గుర్తుంటాయి అని తెలుసుకో ఫస్ట్ థింగ్. అండ్ పేరెంట్స్ ట్రై చేయొచ్చు. మా వాడికి ఆ ఫోటో చూస్తే గుర్తుంటుందండి, రాస్తే గుర్తుండదు పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్ని ఫోటోలో రాయి. యూజ్ యువర్ మైండ్, యూజ్ యువర్ కెపాసిటీ, హౌ యూ కెన్ రీడ్. 1 సెకండ్, సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి, నచ్చినట్టుగా ఉండాలి ఇస్ నాన్ సెన్స్. ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలి. కొన్ని బోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటే తప్పదు, చదవాలి. ఓకే. థర్డ్, ఒకవేళ ఎవరైనా ఈ మైండ్ మెమరీ చదువుకోవడం గుర్తుంటే బట్టి కొట్టడం తప్పు, నాలెడ్జ్ ఉండాలి అని నేర్పిస్తున్నారు ఈ రోజుల్లో, విచ్ ఇస్ రాంగ్. బట్టి కూడా ఒక పార్ట్ ఆఫ్ స్టడీయింగ్. యూ కెన్ నాట్ సే బై హార్ట్ చేయకూడదు అని. ఇప్పుడు ఎవరన్నా అదే బీపీ చెక్ చేయించుకోవడానికి వచ్చారు, నేను బై హార్ట్ చేయను, ఉండు 1 minute అని గూగుల్ చేస్తే 120/80 అని గుర్తుండాలి నాకు, బీపీ నార్మల్ బీపీ ఇంత. నేను అన్ని సబ్జెక్ట్ తెలుసు నాకు, నేను బై హార్ట్ చేయను అంటే నాన్ సెన్స్. రెండూ ఉండాలి. ఎక్కడైతే సెంటెన్స్ ఎలా రాయాలో అలా బై హార్ట్ చేయాలి, సబ్జెక్ట్ని కూడా అర్థం చేసుకోవాలి. ఈ రెండు మ్యాచ్ అవ్వకపోతే వాడు సబ్జెక్ట్ బాగవచ్చు కానీ చెప్పలేడు. మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలిసిపోయింది కానీ నేను చెప్పలేను సరిగ్గా, నాకు సబ్జెక్ట్ ఉంది బట్ ఐ డోంట్, అంటే నాన్ సెన్స్, యూ విల్ లూజ్. సో రెండూ నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికే నీకు సంవత్సరం అంతా ఉంటుంది. వీడికి సబ్జెక్ట్ అర్థమవుతుంది కానీ చెప్పలేకపోతున్నాడు. సో వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్, వర్క్ ఆన్ యువర్ రైటింగ్ స్కిల్స్. నాకు
చదివింది గుర్తుండిపోతుంది, బై హార్ట్ చేసేయగలను, అర్థం కావట్లేదు, లెర్న్ ఫ్రమ్ యువర్ టీచర్ అగైన్. ఎందుకు ఇది అర్థం కావట్లేదు, నేర్చుకో. సో దట్స్ హౌ యూ మేనేజ్ బోత్. లేకపోతే నా సొంత భాషలో రాస్తారని పచ్చి బూతులు రాస్తారు పిల్లలు. మేము కరెక్ట్ చేస్తాం పేపర్స్, ఏంటో వాడు తెలిసింది ఒకటి ఉంటుంది, రాసేది ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ రాంగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ. అందుకని రెండూ మ్యాచ్ అవ్వాలి. సో బై హార్ట్ చేయడం కూడా ఓ 10 నిమిషాలు పెట్టుకుని బై హార్ట్ చేయాలి. మెమరీ వర్క్స్ లైక్ దట్. ఓకే. 4th వచ్చేసి ఎప్పుడైనా ఏదైనా గుర్తు లేని సబ్జెక్ట్, టఫ్ సబ్జెక్ట్ మళ్ళీ మళ్ళీ చదవాల్సి వస్తుందంటే ట్రై ఎర్లీ మార్నింగ్. ఓకే. మార్నింగ్ 3:30 to 4:30 చదవండి. ఓకే. 5th మైండ్లో స్పేస్తోనే గుర్తుంటుంది. స్పేస్తో సైన్స్ ఒక కార్నర్ ఆఫ్ ఇంట్లో చదువుతాను. ఎప్పుడు సైన్స్ పుస్తకం తీసినా అటు వెళ్ళి చదవాలి. మీకు తెలియకుండానే మీరు ఎగ్జామ్లోకి వెళ్ళగా నా పేజ్ ఓపెన్ అయిపోద్ది అక్కడ. ఓకే. సో సైన్స్ అట్లా, మ్యాథ్స్ ఇంకో చోట, లేకపోతే నేను టెర్రస్ మీదకి వెళ్ళి చదువుతా. ఈ టైప్లో సమ్ ప్లేస్ ఫర్ ఇట్ సబ్జెక్ట్ పెట్టుకోవడం ఒక మెథడ్. ది అదర్ మెథడ్ వచ్చేసి టీచ్. ఎప్పుడైనా సరే నేర్చుకోవాలి అంటే టీచ్. ముసలమ్మ ఇంట్లో ముసలమ్మమ్మ ఎవరు ఆ మాట అనేది ఆమె పక్కన కూర్చొని ఆమెకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును, నిజంగా ఎక్స్ప్లెయిన్. సో వెన్ యూ టీచ్ యూ విల్ లెర్న్ ట్వైస్. సో టీచ్ ఎంత కుదిరితే అంత. అండ్ లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఏది నేర్చుకోవాలనుకున్నా కట్ షార్ట్. అంటే ఇంత అన్నం తినాలన్నా ముద్దగానే తినగలం కాబట్టి అంత అన్నము తినేస్తాం, కానీ ఒక ముద్దగానే తినాలి కాబట్టి ఇంత సబ్జెక్ట్ అయినా ముక్కలు చేయదాన్ని. ఈరోజు 2 పేజీలు చదువుతా, రేపు 2 పేజీలు, రేపు 2 పేజీలు, ఎల్లుండి ఈ 3 పేజీలు మళ్ళీ ఒకసారి చదువుతా. అట్లాగా డివైడ్ ఇట్ ఇంటూ చంక్స్ అండ్ ఫినిష్ ఆఫ్. తెలియకుండానే ఇంత సబ్జెక్ట్ చదివానని నేను అనిపిస్తుంది, ఎప్పుడు అనిపిస్తుంది, యూజ్ అవుతుంది. సో డివైడ్ బిగ్ ఎలిఫెంట్, కట్ ద బిగ్ ఎలిఫెంట్ అండ్ ఈట్ ఇన్ స్మాల్ పీసెస్ అని. సబ్జెక్ట్ని, ఎలిఫెంట్ని తినమని కాదు, సబ్జెక్ట్ని తినేయమని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్. సో డివైడ్ ద సబ్జెక్ట్. ఎప్పుడు సబ్జెక్ట్కి భయపడద్దు. నేను వెన్ ఐ వాజ్ రీడింగ్ మా ఎనాటమీ చదువుతున్నప్పుడు, గ్రేస్ అవన్నీ ఇంత పెద్ద పెద్ద బుక్స్ ఉంటే మా సీనియర్ చెప్పిన మాట, బుక్ చూసి భయపడద్దురా, బుక్ నీకు నేర్పిస్తుంది, టాక్ టు యువర్ బుక్. నీ బుక్ నీతో మాట్లాడుతుంది, ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది, విను. అంటే యు సీ హౌ యూ లివ్ విత్ ద లైఫ్. పుస్తకం ఓపెన్ చేస్తే ఎవడి జ్ఞానమో వాడి ద్వారా నీకు వస్తుంది. వచ్చినప్పుడు ఆ బుక్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తే యూ విల్ రియలీ లవ్ ద సబ్జెక్ట్. కొన్నిసార్లు స్టక్ అయిపోతాం, చదవడం ఎక్కట్లేదు, బ్రేక్ తీసుకో, బట్ కమ్ బ్యాక్. నీ పర్సివరెన్స్ విల్ మేక్ యూ గుడ్ పర్సన్. మళ్ళీ వెళ్ళు. ఎందుకు అర్థం కాదో ఖచ్చితంగా అర్థమవుతుంది. 4-5 సార్లు అటెంప్ట్ చేయాలి. నా వల్ల కావట్లేదు, నేను చెయ్యలేను, యువర్ లాస్ట్. చదువుకునే పిల్లలు ఉంటే, చదవాలి అనుకుంటే ఇది మెథడ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటున్నాను, బోల్ టెక్నిక్స్. మీతో మాట్లాడితే ఇంకా మేబీ ఒక రోజు అంతా అయిపోతుందేమో, అంత సబ్జెక్ట్ ఉందన్నమాట. నా క్వశ్చన్స్ కూడా అయిపోయినాయి, నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా అడుగుతున్నాను, అయినా సరే అది అవ్వట్లేదు. సో ఖచ్చితంగా ఇంకా మీ నుంచి ఇన్ఫర్మేషన్ లాగడానికి మేమైతే రెడీగా ఉంటాం. మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం ఖచ్చితంగా. అంటే మీ బుర్రలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మా బుర్రలోకి లాగేసుకుంటాం అన్నమాట. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఖచ్చితంగా ఇంకొక ఇంటర్వ్యూలో మిగతా ఇన్ఫర్మేషన్ గురించి అంతా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, హరీష్ తెన్నేటి గారు ఎంత బాగా చెప్తున్నారో. సో ఇవన్నీ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని చూడండి, ట్రై చేయండి, చదువుకోండి, ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి, వాటిని ట్రై చేయండి. అంటే ట్రై చేయకుండా ఏది జరగదు కదా. సో ప్రయత్నిస్తూనే ఉండండి. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.